Right. As part of 3.4 of UPSC optional anthropology and also as part of study of Indian society, we have started the impact of Christianity on Indian society. As it is a bilingual class, Telugu, English రెండు అవసరం కాబట్టి రూరల్ ఏరియా స్టూడెంట్స్కి దో యూ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం మనం నేటివ్ లాంగ్వేజ్ చెప్తే అర్థమవుతుంది కాబట్టి యాజ్ యూజువల్గా నేను చెప్పే విధానంలో ఇంగ్లీషు తెలుగు రెండు కూడా చెప్తూ వస్తున్నాను. 3.4లో ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఆన్ ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం పైన వివిధ రకాలైనటువంటి మతాలు అవి చాలా ఇంపాక్ట్ ప్రభావాన్ని చూపించాయి. దీంట్లో బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, కొన్నేమో ఇండియన్ సబ్ కాంటినెంట్ భారత ఉపఖండం పైన పుట్టినటువంటి మతాలు అయితే బుద్ధిజం కానీ జైనిజం లాంటివి, అలాగే హిందూయిజం, సిక్కిజం ఇవన్నీ ఇక్కడ భారత ఉపఖండంలో పుట్టాయి. కొన్నేమో వేరే దేశాల నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్కి అవతల నుంచి ఈ దేశంపైకి వచ్చినటువంటి మతాలు, ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ. ఇవాళ ఈ సబ్ కాంటినెంట్ మనకు తెలుసు, మనకి బంగ్లాదేశు, పాకిస్తాను ఇలా విడిపోయింది అన్ని రకాలుగా. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఒక పార్టే, దాన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో చూస్తే అన్ని మతాలు సమానం, మనకి ఈ సెక్యులర్ స్టేట్ మంది. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారంగా అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధిస్టులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాజ్యాంగం ప్రకారంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని మతాలు సమానమే. కాబట్టి టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్స్, ఈ ఘర్షణలు లేకుండా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి ఫీలింగ్ లేకుండా మనం ఉండాలంటే ముందు మతాల యొక్క ఔన్నత్యాన్ని చర్చించాలి. దాంతోపాటుగా ఈ రిలీజియన్స్ అనేటువంటివి ఈ భారతదేశం పైన కొన్నేమో పాజిటివ్ ఇంపాక్ట్ చూపించాయి, కొన్ని నెగిటివ్ కూడా చూపించాం. వాస్తవమే, వీ అగ్రీ, మనం అంగీకరిస్తున్నాం. అంగీకరించినటువంటి అప్పుడు ఎప్పుడో జరిగినటువంటి దాన్ని తలుచుకొని ఇవాళ మనము గొడవలు పడ్డం కాదు పర్పస్. అసలు ఈ మతాల యొక్క ఎందుకు వచ్చాయి, ఏ మతం చెప్పినా అందరూ కలిసి ఉండమనే చెప్పాయి, మంచినే ప్రబోధించాయి. తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాల వల్ల మనం ఏం చేస్తున్నామంటే మత ఘర్షణలు జోడు చేసుకుంటున్నాయి, కుల ఘర్షణలాగా. దీన్ని అవాయిడ్ చేయడం కోసంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా మీరందరూ కూడా కాబోయే బ్యూరోక్రాట్స్ కాబట్టి ఈ భారతీయ సమాజం అనేటువంటిది, ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఏ పరిస్థితుల్లో రూపుదిద్దుకొని ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటున్నాం. ఇవి అర్థం చేసుకోవాలంటే ఎవరో చెప్పే వేగ్గా కాకుండా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర సబ్జెక్టు చదువుకుంటే ఇండియన్ సొసైటీ అర్థమవుతున్న ఉద్దేశంతో యూపీఎస్సీ సిలబస్లో ఇండియన్ సొసైటీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేపర్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. సో ఆ పేపరే ఆంథ్రోపాలజీ అనేటువంటి ఆప్షన్లో పేపర్ 2లో భాగంగా 3.4 కింద ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఆన్ ఇండియన్ సొసైటీ అనే పేరుతో కూడా ఉంది. ఎగ్జామినేషన్లో 100% ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి వరకు మనం బుద్ధిజం చదివినాం, జైనిజం, ఇస్లాం ప్రభావం చూసినాం. మరి ఈ సెషన్లో క్రిస్టియానిటీ యొక్క ప్రభావాన్ని డిస్కస్ చేస్తున్నాం. నేను ఇంతకుముందే డిస్క్లైమర్ చెప్పినట్టుగా ఇక్కడ నేను లెసన్ టీచ్ చేసేటప్పుడు కానీ వినేవాళ్ళు కానీ మీకు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ భారతీయ సమాజము. ఈ భారతదేశంలో అందరం కూడా సౌభ్రాతృత్వము, మనంతా కూడా బ్రదర్లీహుడ్తో అందరం కలిసి ఉండాలి. ఈ కలిసి ఉండే క్రమంలో అర్థం చేసుకోవడానికే కొన్ని జరిగిన పొరపాట్లు కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. మనం యూపీఎస్సీ సిలబస్ ప్రకారంగా కొన్ని నెగిటివ్ కూడా వస్తాయి. కాబట్టి నెగిటివ్గా చూడబాకండి. ఈ మతాన్ని అన్నీ కూడా జరిగిన పొరపాట్లని మనం సరి చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి నేను ఇచ్చేటప్పుడు నేను పాజిటివ్ ఇంపాక్ట్సే వీళ్ళనిపిస్తూ జరిగిన పొరపాట్లు అక్కడ కూడా ప్రస్తావిస్తే మీకు దాని గురించి ఎవరు చెడుగా అనుకోవాల్సింటే అవసరం లేదు. అన్ని మతాల్లో కూడా పొరపాటు జరుగుంటాయి. దాన్ని సరిదిద్దే క్రమంలోనే ఈరోజు మీరు ఒక బ్యూరోక్రాట్స్గా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, బుద్ధి బ్యూరోక్రాట్స్గా. కాబట్టి ఆ డిస్క్లైమర్తో రెండు వచ్చేదంటే సార్ ఇంత లెంగ్తీగా చెప్తారు, మేము ఎగ్జామినేషన్లో రాయాల్సింది 6 to 7 minutes రాయాల్సి వస్తుంది. 10 marks అయితే, లేదంటే ఒక 15 marks 20 marks అయితే మీరు రాయాల్సిన 15 minutes అంటే కాన్సెప్చువల్ క్లారిటీ అంటే రెండో డిస్క్లైమర్. కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఒక కాన్సెప్ట్ మీద పట్టొచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు షార్ట్గా ఇంతంత లెంగ్తీగా అవసరం, ఇంత గ్రామర్ అవసరం, ఇంత ఇంగ్లీష్ అవసరంలా బుల్లెట్స్ రూపంలో, ఫ్లో చార్ట్స్ రూపంలో, ట్రీ డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్ ఇటువంటి యూపీఎస్సీలో రాయాల్సినటువంటి విషయం మీకు ఆల్రెడీ ట్రైన్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు లెంగ్తీగా చెప్పే రెండు డిస్క్లైమర్తో మళ్ళీ ఇవాళ మనము
ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ చూస్తున్నాం. మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్టుగా ముందు ఇంట్రడక్షన్ రాయాలి, చివరి కంక్లూజన్ రాయాలి. మరి ఆ విధంగా చూసినప్పుడు క్రిస్టియానిటీకి ముందు ఇంట్రడక్షన్ చూస్తే అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి, ఒక 2 వాక్యాలు ఇక్కడ మన క్రిస్టియానిటీ గురించి దాని శాఖల గురించి ఈయన అవసరం లేదు. యాక్చువల్గా ఎగ్జామినేషన్లో ఏమడుగుతుందంటే యూపీఎస్సీ ఇంపాక్ట్ ఏంటి అని అడుగుతుంది. కానీ ఆ ఇంపాక్ట్ రాని ముందు తెలియాలి కదా మతం గురించి నీకు, అందుకోసం 2 ముక్కలు నేను ఇక్కడ 2 లైన్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే ఈ క్రిస్టియానిటీ అనేది ఏంటంటే దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే అబ్రహామిక్ మోనోథిస్టిక్ రిలీజియన్ అంటారు. అబ్రహామిక్ మోనోథిస్టిక్ రిలీజియన్ అంటే ఒక సింగిల్ గాడ్ని, ఇంతమంది దేవుళ్ళు దేవతలు కాకుండా ఒకే దేవుణ్ణి ఆరాధించే మతాన్ని అబ్రహామిక్ అంటారు. ఆ విధంగా క్రిస్టియానిటీతో పాటు ఇస్లామిక్ కూడా చూసాం, ఒక్క దేవుణ్ణి నమ్ముతారు, ఎక్కువ మంది దేవుళ్ళు లేకుండా. సో అలా తర్వాత చూస్తే ఇది ఎందుకంటే జీసస్ అనే అతను సన్ ఆఫ్ గాడ్గా, దేవుని కుమారుడుగా ఉండి అతను చనిపోయిన తర్వాత, సిలువేసిన తర్వాత, క్రూసిఫికేషన్ జరిగిన తర్వాత అతను మెస్సయ్యా లేదా క్రైస్ట్ అనే పేరుతో అతను మళ్ళా తిరిగి పునరుజ్జీవనం పొందుతాడనేసి క్రిస్టియానిటీలో ఎవరైతే బిలీవర్స్ ఉంటారో దాని ప్రకారంగా నమ్ముతారు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ అలాగనే న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఈ టెస్టిమెంట్స్ ప్రకారంగా ఉండేటువంటి అంతా కూడా మీరు ఆల్రెడీ క్రిస్టియానిటీ గురించి చదువుకుంటారు, దాని గురించి ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. మరి దాని తర్వాత చూస్తే ఈ ప్రపంచంలో ఉండేటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియన్ అంటాం, పెద్ద మతం ఏదన్నా ఉంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది క్రిస్టియానిటీ. ఎందుకంటే 2.3 బిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. 2.3 బిలియన్స్, నాట్ మిలియన్స్, 2.3 బిలియన్ ఫాలోయర్స్ ఉండేటువంటి వైడ్ స్ప్రెడ్ ప్రపంచమంతా అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఉండేటువంటి లార్జెస్ట్, ప్రపంచంలో కల పెద్దదైనటువంటి 28.3%, 28% అంటే 30% ఆల్మోస్ట్, 28.8 అంటే ఆల్మోస్ట్ రీచింగ్ టు 30%. అంత పెద్ద మతం ఏదన్నా ఉంటే క్రిస్టియానిటీ. మరి ఈరోజు ఎవరైతే ఈ క్రైస్తవ మతాన్ని, ఎవరైతే క్రిస్టియన్ రిలీజియన్ని బిలీవ్ చేస్తారో, ఫాలో అవుతారో, అడైరెంట్స్ ఉంటారో వాళ్ళని ఏమంటారంటే క్రిస్టియన్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈరోజు చూస్తే ప్రపంచ జనాభాలో వాళ్ళు ఎంత ఉన్నారంటే 120 కంట్రీస్లో ఈరోజు ఉన్నారు. ఇది మీకు క్రిస్టియానిటీ గురించి అర్థం చేసుకోవడానికి బ్రీఫ్గా నేను ఇస్తున్నటువంటి పాయింట్స్. కాబట్టి ఈ క్రైస్తవ మతం అనేది ప్రపంచంలో ఉండేటువంటి ఒక పెద్ద మతము. ఈ భారతదేశంలో ఎటువంటి ప్రభావం చూపించింది, ఎప్పుడు చూపించిందో చూడడానికి అవసరం ఉంది. కాబట్టి అసలు ఇండియాలోకి ఈ క్రైస్తవ మతం ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ చూసే ముందు కొన్ని నమ్మకాలు కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ చూసింది అని తెలుసుకోవాలంటే ఈ క్రైస్తవ మతం అనేటువంటిది అసలు ఏం ప్రబోధించింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్లో క్రైస్తవ మతం తీసుకుండొచ్చు, తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. అన్ని రకాల మతాల విద్యార్థులు ఉంటారు, అన్ని రకాలైనటువంటి వ్యూయర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు కూడా నమ్మాలంటే ప్రతి మతం మంచిగా చెప్పింది, ఇక్కడ కూడా మంచి విషయాలే ఉన్నాయి. ఏం చెప్తుందంటే లవ్ గాడ్, దేవుని ప్రేమించండి. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నీ పొరుగు వాడి వలె నువ్వెలా ఉంటావు అతను కూడా నీలాగానే భావించుకొని లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నువ్వెలా అనుకుంటావు అతను కూడా అలాంటినే ప్రేమించు. అలాగనే ఫర్గివ్ అదర్స్ హూ హ్యావ్ రాంగ్డ్ యూ, నీ పట్ల ఎవరైనా కానీ పొరపాటు చేసినా వాళ్ళని క్షమించేసేయి, అంటే క్షమించే గుణం ఉంది. అలాగని లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువును కూడా ప్రేమించు. ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్, నువ్వేమన్నా పాపాలు చేస్తుంటే ఆ పాపాలు క్షమించమని భగవంతుని వేడుకో. జీసస్ ఈజ్ ద మెస్సయ్యా, ఈ దేవుని పుత్రుడు భగవంతుని సంరక్షకుడు అంటే మెస్సయ్యా మాత్రమే. అతను మాత్రం అథారిటీ ఉంది, క్షమించే గుణము, కాబట్టి అతను వేడుకో. అలాగే నీ రిపెంటెన్స్ సిన్స్ ఈజ్ ఎసెన్షియల్, నువ్వేదైనా తప్పు చేయడం ఓకే, తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం అంటాము, రిపెంటెన్స్ అంటాము, జరిగిన తప్పుకి క్షమించమని ఆలోచించడం అది చాలా అవసరము. డోంట్ బీ హిపోక్రిటికల్, డోంట్ జడ్జ్ అదర్స్, నీవు మాత్రమే కరెక్ట్ అనుకునేసి ఇతరులు ఎప్పుడు తప్పుగా పట్టుకోబాక. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపంలో ఉంది. ఇట్స్ నాట్ ద రిచ్ అండ్ పవర్ఫుల్ బట్ ద వీక్ అండ్ పూర్ హూ విల్ ఇన్హెరిట్ దిస్ కింగ్డమ్. కాబట్టి ఇది గొప్ప వాళ్ళకి, రిచ్ వాళ్ళకే కాదు, పేదవాళ్ళు అందరూ కూడా ఈరోజు వాడు ఈ రాజ్యంలో అందరికీ కూడా ఉంది. ఇలాంటి మంచి విషయాలతోనే ఇక్కడ మనకు ఈ క్రిస్టియానిటీ ఈ బేసిక్ బిలీఫ్స్ అంతా కూడా ఇక్కడ మనం రిప్రజెంట్ చేయడింది. మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇస్తున్నారు, కాబట్టి ఈ మెటీరియల్ ద్వారా మీకు బేసిక్ మనకు ఏమైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఇవి మనకు అర్థమవుతున్నాయి. అంటే క్రిస్టియానిటీ కూడా అన్ని మతాల్లాగానే మంచి విషయాలనే ప్రబోధించింది. దాని తర్వాత అడ్వెంట్, అడ్వెంట్ అంటే అరైవల్, అడ్వెంట్ అంటే అరైవల్, రాక. అసలు ఈ దేశంలోకి ఇన్ని మంచి విషయాలు చెప్పినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఎక్కువ లార్జెస్ట్ రిలీజన్ అటువంటి ఈ క్రిస్టియానిటీ భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది అనే డౌట్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ హెడ్డింగ్ ఇంట్రడక్షన్ తర్వాత ఒక 2-3 పాయింట్స్ రాసి
మీకు అదే బేసిక్ బిలీఫ్స్ 2-3 పాయింట్లు రాసి అవసరం అది లేకపోతే తీసేసి అడ్వెంట్మెంట్ ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది. ఈ దేశంలోకి క్రిస్టియానిటీ మతం ప్రభావం చూపించిందంటే అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఇది ఇంపార్టెంట్. కాబట్టి దీంట్లో ఎక్కువ పాయింట్స్ నేను చెప్పిన 2-3 పాయింట్స్ మీరు రాయడానికి ట్రై చేస్తారు. ఏవైతే ఇక్కడ ఇచ్చినటువంటి కలర్ ఏమవుతుందో ఈ కలర్లో బ్లాక్ లెటర్స్లో డార్క్ కలర్స్ ఇచ్చినటువంటి వాటిని గుర్తుపెట్టుకుని బుల్లెట్ సూపర్ రాయండి. మీ గ్రామరు ఇంగ్లీష్ ఏం అవసరం లేదో అలా ప్రజెంట్ చేసి తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ రాయడానికి ట్రై చేయండి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి నెక్స్ట్ సబ్ హెడింగ్ అడ్వెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ భారత ఉపఖండం, నాట్ కంట్రీ. ఒక కాంటినెంట్ సైజ్ కంటే తక్కువ, కంట్రీ కంటే ఎక్కువ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటున్నాం. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఆ రోజుల్లో భాగం అనమాట. కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి ఈ క్రిస్టియానిటీ అనేది ఎప్పుడు వచ్చిందంటే అకార్డింగ్ టు ఏ లెజెండ్ మనం చెప్పిన ప్రకారంగా చూస్తే క్రిస్టియానిటీ అరవడం సౌత్ ఇండియా అని 52 AD. మొట్టమొదటి నార్త్ ఇండియాకి వచ్చిందా, సౌత్ ఇండియాకి వచ్చిందా అంటే సౌత్ ఇండియాకి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 52 ADలో వచ్చింది ఒక కథనం, ఇప్పటి వరకు ఉండేటువంటి ఒక నమ్మకం. కాబట్టి ఎలా వచ్చిందంటే సెయింట్ థామస్ వన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అపోజల్స్ అంటే డైరెక్ట్గా జీసస్ క్రైస్టు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రధానమైనటువంటి శిష్యులు అన్ని వైపులు వెళ్తారు. వాటిల్లో వచ్చినటువంటి అపోజల్స్ ఎవరుతున్నారో, ప్రధానమైన శిష్యులు ఎవరుతున్నారో డైరెక్ట్గా అలాంటి వాళ్ళు సెయింట్ థామస్ అని అతను ఎక్కడికి వచ్చాడంటే మలబార్ కోస్ట్. ఇవాళ మనం కేరళని పిలుస్తున్నాం. ఈ కేరళని ఆ రోజుట్లో మలబారం పిలిచేవాళ్ళు, మలబారు తీరం అంటారు. ఈ మలబారు తీరము లేదా మలబారు కోస్ట్కి డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్ యొక్క అపోజల్ ప్రధాన శిష్యుడైనటువంటి సెయింట్ థామస్ రావడంతో క్రైస్తవ మతము ఇండియన్ సబ్ కాంటినెంట్ భారత ఉపఖండంలోకి ప్రవేశించడము జరిగింది. ఇది అడ్వెంట్ అంటే దగ్గర ఇప్పుడు మనం ఉండేది 2025 అంటే మీకు ఎన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాల పైగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఓకే, అంటే అకంత ప్రాచీనమైందని అర్థమవుతుంది. మరి ఇక్కడ మనం చూస్తే ద సబ్ కాంటినెంట్ వుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ హౌఎవర్ అంటిల్ ద మచ్ లేటర్ అరైవల్ ఆఫ్ ద యూరోపియన్స్. యూరోపియన్స్ అనేవాళ్ళు వచ్చేంత వరకు, అంటే యూరోపియన్స్ తర్వాత వచ్చారు అర్థం మిడిల్ పీరియడ్లో, యూరోపియన్స్ వచ్చేంత వరకు అయితే క్రిస్టియానిటీ అనేటువంటిది ఈ భారతదేశం పైన ముఖ్యంగా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా పైన పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. అంటే అంతకాలం క్రితమే వచ్చినప్పుడు అమ్ముతున్నప్పటికీ క్రిస్టియానిటీ ప్రభావం చూపించింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే యూరోపియన్స్ అనేవాళ్ళు ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ పైకి, భారత ఉపఖండం పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే మన టాపిక్ ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం పైన క్రైస్తవ మతం యొక్క ప్రభావం అని అడిగాడు క్వశ్చన్ టాపిక్. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, అసలు ఎప్పటి నుంచి ప్రభావం చూపి తెలియాలి కదా మనకి. ఆ విధంగా చూస్తే 52 ADలో వచ్చిందని ఒక నమ్మకం ఉన్నప్పటికీ ప్రభావం చూపించింది మటుకు యూరోపియన్స్ అనేవాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మాత్రమే చూపించింది. ఎలా వచ్చారంటే మీకు అందరూ కూడా చరిత్రలో చదివారు, హిస్టరీలో చదివారు. పోర్చుగీస్ వాళ్ళు ఆ రోజుట్లో 1498లో మ్యారిటైమ్ పాసేజ్, మ్యారిటైమ్ అంటే ఏంటంటే సముద్ర మార్గం, ఈ సముద్రంలో సీ రూట్ని కనుక్కోవడం జరిగింది. దేనికి మధ్య అంటే ఇండియాకి యూరోప్కి మధ్య. ఇండియాకి యూరోప్కి మధ్య 1498లో మనకు ఈ పోర్చుగీస్ వాడు ఈ మ్యారిటైమ్ ప్యాసేజ్, మీరు హిస్టరీ చదివారు కాబట్టి మీకు తెలిసి చెప్పక్కర్లా ఏ పరిస్థితుల్లో కనుక్కోవాల్సి వచ్చిందో, ఎలా కనుక్కున్నారు. అప్పుడు కనుక్కున్న తర్వాత వాళ్ళు వచ్చి గోవాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కామర్సు, కల్చరల్ కాంట్రాక్ట్స్ బిట్వీన్ ద 2 కంట్రీస్, అటు ఇండియాకి అటు ఉండేటువంటి యూరోప్ కంట్రీస్కి ఎప్పుడైతే సీ రూట్, మ్యారిటైమ్ ప్యాసేజ్, సముద్ర మార్గం కనుక్కోవడం జరిగిందో వాటి మధ్య ట్రేడ్ స్టార్ట్ అయింది. ట్రేడ్ని మనం ఏమంటామంటే కామర్స్ అంటున్నాం. ఆ కామర్సు లేదా ట్రేడ్ యొక్క కాంట్రాక్ట్స్ సంబంధాలు, వ్యాపార సంబంధాలు మొదలైనవి. అంటే ఇక్కడ ఉండేటువంటి వస్తువులు అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ రావడం మొదలైనవి. ఎప్పుడైతే అలా వచ్చినాయో కల్చరల్ కాంట్రాక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి కామర్స్ కాంట్రాక్ట్స్, కల్చరల్ కాంట్రాక్ట్స్, వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఆ విధంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎవరి మధ్య, ఇండియాకి యూరోప్కి. అండ్ తర్వాత ఈ పోర్చుగీస్ అనేవాళ్ళు ఎంత చేశారు ప్రభావితం అంటే మొఘల్ మోనార్క్ అనే అక్బర్, జహంగీర్ కూడా ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంపాక్ట్ గురించి టాపిక్ కాబట్టి హిస్టరీలో కానీ జాగ్రత్తగా చదివితే ఆ రోజుకు ఉండేటువంటి మొఘలాయ చక్రవర్తులు అయినటువంటి, ఇస్లామిక్ రూల్లో ఉండేటువంటి
మనకు అక్బర్ జహంగీర్ని కూడా ఈ వచ్చినటువంటి పోర్చుగీస్ వారు ప్రభావితం చేసినట్టుగా మనకు చరిత్రలో లోతుల్లోకి వెళ్తే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంత గొప్పగా మనం చెప్పం, ఎందుకంటే వాళ్ళ పాలన వచ్చేంత వరకు. దాని తర్వాత మనకు ఈ 1542లో జెసూయిట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇతను పాపల్ అంబాసిడర్ అంటారు. పాపల్ అంబాసిడర్ అంటే ఏదైనా మతానికి సంబంధించినటువంటి అధికారికంగా ఆ మతానికి సంబంధించిన ప్రతినిధిగా వస్తే దాన్ని పాపల్ అంబాసిడర్ అంటారు. ఎవరైనా ఫ్రాన్సిస్ జేవియర్ అతను మనకి ఇక్కడ 1498లో గోవాకు వచ్చేసారు, సెటిల్ అయ్యారు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ 1542 అంటే ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే ఒక దగ్గర ఒక 50 years ఉన్నాయి. ఆ 50 years తర్వాత జెసూయిట్ ఫ్రాన్సిస్ జేవియర్ అంటే ఇతను పాపల్ అంబాసిడర్ అంటే మతానికి సంబంధించి క్రైస్తవ మతానికి సంబంధించి అధికార ప్రతినిధిలాగా ఆయన రావడం జరిగింది. అక్కడి నుంచి రోమన్ క్యాథలిక్స్ ఈ దేశంలో ఇక్కడ ప్రభావాన్ని చూపించి ప్రారంభం చెప్పుకోవచ్చు. టాపిక్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం పైన క్రైస్తవ మతం యొక్క ప్రభావం. అంటే మీకు క్రైస్తవ మతం గురించి తెలియని విద్యార్థులు ఉంటారు కాబట్టి ఎలా తెలుసుకోవాలి కాబట్టి దాని గురించి ఇది నేను ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడతో స్టార్ట్ అయింది. ఎవరితో స్టార్ట్ అయిందమ్మా? ఫ్రాన్సిస్ జేవియర్తో. ఆయన ఎవరైనా పాపల్ అంబాసిడర్ అంటే ఒక మతానికి సంబంధించిన అధికార ప్రతినిధిలాగా హైయెస్ట్ దాన్ని మన పాపల్ అంబాసిడర్ అంటాము. జేవియర్తో మీరు అనేక ఇన్స్టిట్యూట్స్ కూడా చూస్తుంటారు, జేవియర్ ఇన్స్టిట్యూట్స్ అనే పేరుతో ఈరోజు కూడా. సో ఇలా స్టార్ట్ అయింది. దాని తర్వాత చూస్తే ఇక్కడ ఈ రోమన్ క్యాథలిక్సే కాకుండా ప్రొటెస్టెంట్ మినిస్ట్రీ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ ట్రాంక్బార్. ఈ ట్రాంక్బార్ అనేటువంటి చోట మొట్టమొదటిసారిగా ఈ ప్రొటెస్టెంట్ మినిస్ట్రీ అనే పేరుతో ఇద్దరు జర్మన్ పిటిస్ట్ అంటాం. పిటిస్ట్ అంటే వాళ్ళకి రకమైనటువంటి పూజకు సంబంధించి మతానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి హోదాలతో ఉండేటువంటి ఇక్కడ ఈ బర్తోలమ్యూ అలాగనే హెన్రీ ప్లుష్యూ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైతే చూపించామో ఇక్కడ సెయింట్ థామస్ అమ్మ మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఈయన అపోజల్ అంటే జీసస్ క్రైస్ట్కి డైరెక్ట్గా ప్రధాన శిష్యులు ఆయన. అలాగనే ఫ్రాన్సిస్ జేవియర్ అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి 1542లో వచ్చినటువంటి పాపల్ అంబాసిడర్. దాని తర్వాత మనకు ఈ ప్రొటెస్టెంట్ మినిస్ట్రీ అనేవాళ్ళు ఈ ట్రాంక్బార్ అనే చోట ఇక్కడ ఈ మలబార్ తీరం ఏమవుతుందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి స్టోరీ. ఇది ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. అంటే అరైవల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా ఇది చూస్తున్నాం. ఇది ప్రింటెడ్ మెటీరియల్ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ ఉంటుంది. మరి ఇటువంటి క్రిస్టియానిటీ ఇలా వచ్చిన తర్వాత ఈ రోజు ఉండేటువంటి భారతదేశం ప్రక్క గణాంకాలు అంటాం, తెలుగులో ఇంగ్లీష్లో సెన్సస్ అంటారు, మీకు తెలిసిన విషయమే. 2011 ఎందుకంటే 2021 లేదు, కోవిడ్ టైం కాబట్టి మనకు 21 లేదు, మనకి ఉండేది అదే 21. తాజాగా ఉండేటువంటి సెన్సస్ ఈ జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే ఈ క్రిస్టియానిటీ అనే వాళ్ళు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత పర్సెంట్ తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత ప్రభావాన్ని డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ దాంట్లో చూస్తాం. ఈరోజు మనం చూస్తే ఇండియా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ భారతదేశంలో అనేక రకమైనటువంటి మతాలు రిలీజియన్స్ ఉన్నాయి, అనేకమైన ప్రాక్టీసెస్ ఆచారాలు ఉన్నాయి. మరి ఈ ఇండియన్ హిస్టరీ అంతా కూడా చూస్తే ఈ రిలీజియన్ అనేటువంటిది ఏమైతే ఉందో అది ఇంపార్టెంట్ పార్ట్గా ఉంది ఈరోజు ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే త్రూఅవుట్ ద వరల్డ్ చూస్తున్నాం, ఈరోజు యుద్ధాలు కూడా చూస్తున్నాం. నీకు ఉండేటువంటి ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఇరాన్, ఇవన్నీ మతపరమైన యుద్ధాలే. కాబట్టి కులము మతం అనేది ఇండియాలో కూడా బలంగానే ఉంది. కాబట్టి మరి మనం ఇవాళ చూసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి రకరకాలైన మతాలు, రకరకాలైన ప్రాక్టీసులు ఉన్నాయి. ఎందుకంటే బుద్ధిజము, హిందూయిజము, జైనిజం, సిక్కిజం ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని ఇండియన్ రిలీజియన్స్ అంటారు. భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, వివిధ రకాల మతాలు ఉన్నాయి. అయితే ఈ బుద్ధిజం కానీ హిందూయిజం, జైనిజం, సిక్కిజం అనే వాటిని ఇండియన్ రిలీజియన్స్, ఎందుకంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో పుట్టిన మతాలు కాబట్టి వీటిని ఇండియన్ రిలీజియన్స్ అంటారు. అలాగనే వీటిని ధార్మిక్ రిలీజియన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు? ధార్మిక్ రిలీజియన్స్. కాబట్టి మీకు ఇండియన్ రిలీజియన్స్ అన్నా ధార్మిక రిలీజియన్స్ అన్నా ఇండియన్ సబ్ కాంటినెంట్లో భారత ఉపఖండంలో పుట్టినటువంటి మతములు ఏంటంటే 4 చెప్పాను మీకు నేను ప్రధానమైనటువంటి. ఏంటంటే బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, హిందూయిజం ఇవన్నీ భారత ఉపఖండంలో ఇండియన్ సబ్ కాంటినెంట్లో పుట్టిన మతాలు. అందువల్ల వాటి ఇండియన్ రిలీజియన్స్ అన్నారు. అలాగనే ఒక రకమైనటువంటి ధర్మాన్ని అంటే మీద అధర్మం కాదు, ఆ ధర్మం లాంటి రైటేస్ అంటారు దాన్ని ధార్మిక రిలీజియన్స్ పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కలిసి భారత దాంట్లో ఎంత ఉన్నారంటే 83% అవే ఉన్నాయి టోటల్ పాపులేషన్లో. కాబట్టి ఈ డెమోగ్రఫీ తెలియాలి, మీ లెక్కలు తెలియాలి మీకు. కాబట్టి 83% ఎవరున్నారంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ మతం ఏమైతే ఉన్నాయో
ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి మతాలని చెప్తున్నారు. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, అలాగనే సిక్కిజం, ఇలాంటి మతాలు ఏమవుతున్నాయో ఇవి 83% కాన్స్టిట్యూట్ చేశాయి. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అని చెప్తే, నీకు నీ పర్సంటేజ్తో పని లేదు, నీకు ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఇది మనది సెక్యులర్ స్టేట్, మంది మనకి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారంగా పాకిస్తాన్లో ఒక రిలీజియన్ మతం కాదు ఇక్కడ ఈ దేశం, అన్ని మతాలకి సమానమే. ఇక్కడ సెక్యులర్ అంటే మతం లేదని కాదు, అది అడుగుతాడు బిట్స్లో మనకి, అడుగుతాడు. ఎందుకంటే నో రిలీజియన్ కాదు, రిలీజియన్స్ ఉంటాయి, బట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ రైట్స్, మనకి అన్నిటి కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. పార్టీలు చదువుతుంటారు మీరు. కాబట్టి సెక్యులర్ స్టేట్ మన సెక్యులర్ స్టేట్ అంటే మనకి మతం లేదని కాదు, ఉండే మతాలన్నీ కూడా ఏది ఒక మతాన్నే ప్రధానంగా అన్ని మతాలు సమానంగా ఉన్నాయి. అలాగనే మనం చూస్తే ఈ కాన్స్టిట్యూషన్ డే ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, నీ మతాన్ని నచ్చిన మతాన్ని తీసుకునేటువంటి హక్కు ఉంది. అందుకే ఇక్కడ ఈ మతం ఎందుకు తీసుకుంటారో అందుకే వస్తాయి కాబట్టి ఈ పదాలు వాడుతూ వస్తున్నాయి ఇక్కడ నేను ఇంపాక్ట్ చెప్పే ముందు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, నీకు నచ్చిన మతాన్ని నాకు నచ్చిన మతాన్ని ఎవరి పాటికి వారు తీసుకోవడానికి ఉంది. ఇది ఫండమెంటల్ రైట్, ఇది ప్రాథమికమైన హక్కు. ఇది మరి అలాగా చూసినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి మతాలు, ప్రధానమైన మతాలు చూస్తే హిందూయిజం ఎంత ఉందంటే 79.8% ఉంది. అంటే దగ్గర 80% ఏముందంటే హిందువులు ఉన్నారు ఈ దేశంలో. ఎప్పుడుది లేటెస్ట్ 2011 ప్రకారంగా చెప్తున్నా. మరి దాని తర్వాత ఉండేది ఎవరంటే ఇస్లాం, 14.2% ఉన్నారు. ఇస్లాం ఎంత ఉన్నారు? 14.2. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి క్రిస్టియానిటీ ఏమవుతుందో అది 2.3. ఇది మన టాపిక్ ఇవాళ మనం మాట్లాడేటువంటి టాపిక్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం పైన క్రిస్టియానిటీ, క్రైస్తవ మతం యొక్క ఇంపాక్ట్, ప్రభావం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అసలు ఈ లెక్కలు కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఎంత ఉన్నారు చూడండి, చాలా తక్కువ ఉన్నారు, 2.3%. కాబట్టి ఎంతమంది ఉన్నారనకంటే ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం. దాన్ని మీకు పై డయాగ్రామ్ ఇచ్చి ఆ కింద వివరణ తెచ్చాను, ఈ మెటీరియల్ మీరు చూసుకుంటారు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో సిక్కిజము, బుద్ధిజము, జైనిజము, ఇంకా జుడాయిజము, సనామహిజం, చాలా మతాలు ఉన్నాయి. ఇవన్నిటికంటే ప్రధానమైన మతాలు ఇవే కాబట్టి హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ ఇవి చూస్తున్నాం. అందుకే మీకు ఈ ప్రధానమైన పై డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా దాంటున్నప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ పర్సంటేజ్, 2.3% మాత్రమే ఉండేటువంటి క్రిస్టియానిటీ, క్రైస్తవ మతము ఈ దేశం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనేటువంటి అర్థం చేసుకోవడం, ప్లస్ ఎగ్జామినేషన్లో రాయాలి. కాబట్టి దీనికి మనము ఇప్పుడు వస్తున్నాం ఈ బ్యాక్గ్రౌండ్లో. మరి ఇక్కడ చూసినప్పుడు దీన్ని కూడా మీకు కొన్ని సబ్ హెడ్డింగ్స్ కింద విడగొట్టాను. ఎగ్జామినేషన్ అడిగిన ఇంపాక్ట్ ఆన్ సోషల్ లైఫ్ అని అడగచ్చు, ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ లైఫ్ అడగచ్చు, ఇంపాక్ట్ ఆన్ ఆర్కిటెక్చర్ అడగచ్చు, ఇంపాక్ట్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్ అడగచ్చు. చూసాం రకరకాల మతాలని విడిగచ్చి. అప్పుడు తడుముకోకుండా మీ దగ్గర మ్యాటర్ ఉండాలి కాబట్టి లెంగ్తీగానే చెప్పాను. ఒకవేళ ఇంపాక్ట్ ఆఫ్ డైరెక్ట్గా క్రిస్టియానిటీ అండ్ ఇండియన్ సొసైటీ ఇవన్నీ బ్రీఫ్ చేసి జస్ట్ బుల్లెట్స్ రూపంలో ఇన్ని గుర్తుంటే అన్నీ రాయండి, ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. మరి అంటే మన దగ్గర రెడీగా ఉంటే ఎలా అడిగినా కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. కాబట్టి ఒక్కొక్క దాన్ని లెంగ్తీగానే ఇస్తున్నాను, మీరు బ్రీఫ్ చేసి రాసుకొని పాయింట్స్ రాసుకోండి. మరి మొట్టమొదటిది ఇంపాక్ట్ ఆన్ సోషల్ లైఫ్, సామాజిక జీవితం పైన ఈ క్రైస్తవ మతం ప్రభావం. అంటే మీరు క్రైస్తవ మతం తీసుకున్నా తీసుకోపోయినా ఇండియాలో అందరికీ తెలుసు, సింబాలిక్గా ఇమేజెస్ రూపొందిస్తే మీకు గుర్తుంటుంది. కాబట్టి బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు దాన్ని. ఏదైనా ఒక చిత్రాన్ని చూసినప్పుడు అట్టే మనసు హత్తుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇమేజెస్ నేను ఇవ్వడం జరిగింది, మ్యాటర్ మీరు ఆటోమేటిక్గా రాసేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనం చూసినప్పుడు మిషనరీస్ కన్వర్ట్ మెనీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్. అనేకమైనటువంటి దేశంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే మీకు ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్గా తెలుసు. మీకు ట్రైబ్ అంటే ఏంటి, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి, షెడ్యూల్ క్యాస్ట్, ఇవన్నీ కూడా డిఫైన్ చేశాను. కాబట్టి ఈరోజు ఉండేటువంటి దాన్ని షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ని వాటిని కన్వర్ట్ చేసి క్రియేటింగ్ న్యూ డైవర్సిటీ, కొత్త రకమైనటువంటి వైవిధ్యాన్ని ఈ దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సామాజికమైన జీవితం పైన ప్రభావం చూపించిందా లేదా? చూపించింది. తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు, 2.3% ఉండొచ్చు. ఈ రోజు ఉండేటువంటి చాలా వాటిలో కన్వర్ట్ అయింది, లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అలాగనే ఇక్కడ ఈ కన్వర్షన్ అనే పదమే కాకుండా ప్రమోట్ చేసాయి. ఏం ప్రమోట్ చేశాయంటే ఈక్వాలిటీ, సమానత్వాన్ని ప్రమోట్ చేసాయి. పీస్, శాంతి, జస్టిస్, న్యాయము, సర్వీస్ టు హ్యుమానిటీ, మానవాళికి సేవ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేసాయి. అంటే లేవని కాదు, ఇక్కడ ఉన్నాయి, దాన్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగించాయి. అలాగనే ఇంట్రడ్యూస్డ్, ప్రవేశపెట్టాయి. ఏం ప్రవేశపెట్టాయి? వెస్ట్రన్ లైఫ్ స్టైల్.
ఆధునిక పోకడలు. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎక్కడొచ్చింది? యూరోపియన్ కంట్రీస్ వచ్చింది మనకి. అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను మీకు నేను. కాబట్టి యూరోపియన్ కంట్రీస్లో ఉండేది వెస్ట్రన్ కంట్రీస్ అంటాం కాబట్టి, ఆ వెస్ట్రన్ కంట్రీస్ ఉండే స్టైల్ని వెస్ట్రన్ స్టైల్ అంటాం కాబట్టి, ఆ స్టైల్కైనా కోటు మనం వేసుకోవటం కదా కోటు మ్యారేజెస్లో కూడా. ఇది ఇక్కడ కాదు కదా, కోటు దాకా ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాం? ప్యాంట్ షర్ట్లు లేవు కదా మనకి, అక్కడ దాకా ఎందుకు? నా అందరూ వేసుకుంటాం కదా ప్యాంట్ షర్టు, అన్నీ వీలేదు ఇంట్లో. మరి షూస్ వేసుకుంటారా మీరు? ఈ షూస్ అక్కడి నుంచి వచ్చినట్టువే, అంతమంది చెప్పల్స్ వేసుకునేవాళ్ళు. డైనింగ్ టేబుల్ వచ్చిందా? ఈ డైనింగ్ టేబుల్ తింటున్నాం కదా, అప్పుడు తినేటువంటి విధానం వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది. ఇలాగ బ్రెడ్ తింటున్నారు కదా, టీ తాగుతారు కదా, 2 నిమిషాలకు ఒకసారి ఇటు తాగుతూ ఉంటారు. తాగబోతే తలనొప్పి చేస్తున్నాము, టీ అంటున్నాం, కాఫీ అంటున్నాం, మధ్యలో పరిగెడుతున్నారు మరి. కాబట్టి ఈ టీ కానీ, కాఫీ కానీ, బిస్కెట్స్ కానీ, మీకుండే పిజ్జాస్ కానీ, దాని తర్వాత బర్గర్స్ తింటారు. ఇంకేం తిన్నా తెలియదు నాకు. మరి మీరు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఒక మెనూ కార్డు కానీ ఫోటో కొట్టుకోగలితే ఆ లిస్ట్ అంతా ఒక రాయొచ్చు ఎగ్జామినేషన్లో మీరు. అంటే ఆంథ్రోపాలజీ ఈజీగా రాయొచ్చు. ఆంథ్రోపాలజీ అంటే ఊహించుకొని భయపడుతుంటారు మీరు. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, మనుషుల గురించి చదువుతున్నాం. పాస్ట్ గురించి, ప్రజెంట్ గురించి, ఫ్యూచర్ గురించి అన్నీ చదువుతాం మనం. ఆంథ్రోపాలజీ అంటే ఈజీగా రాయొచ్చు మీకు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమైపోయింది. ఇది వెస్ట్రన్ స్టైల్ని ఏం చేసిందమ్మా? ఇంట్రడ్యూస్ చేసింది, పాశ్చాత్య శైలిని. అలాగే ఏం చేసింది? ఇలాంటి మంచి విషయాల్ని, ఈక్వాలిటీ, పీసు, జస్టిసు, సర్వీస్ టు సోల్మెంట్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసింది, ఇంకొంచెం అభివృద్ధి పరిచింది. అలాగే మనకి ఇది మటుకు కొంచెం నెగిటివ్ లాగా అనిపిస్తుంది, కన్వర్ట్ చేయడం అనేది. ఇలాంటి విషయాలతో సామాజిక జీవితం పైన ఇంపాక్ట్ చూపించిందా లేదా? ఖచ్చితంగా చూపించి మీకు అందరూ ఇంపాక్ట్. రైట్, మరి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇక్కడ ఈ సామాజిక జీవితం చూపించినటువంటి ప్రభావితాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే మనం ఒక్కసారి చూస్తే వెరీ ఫస్ట్ మొదటి నుంచి కూడా మిషనరీస్ అనేవాళ్ళు ఇక్కడికి ఈ దేశంకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సామాజికమైనటువంటి రుగ్మతలు, జబ్బులు లాంటివి ఉన్నాయి. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎంతసేపు ఆ మతం చెడ్డది, ఈ మతం మంచిదని చెప్పడానికిలా, ప్రతి మతంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నంతో కొన్ని ప్రయత్నాలు జరుగున్నాయి. కాబట్టి ఇక్కడ ఇంతమంది డిస్క్లైమర్ చెప్పినట్టుగా దాన్ని ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తూ చూస్తున్నాను. ఇక్కడ మనకి కొన్ని సోషల్ ఈవిల్స్ ఉన్నాయి, సామాజికమైన జబ్బులు లాంటివి. అవి ఈ దేశంలో ఉన్నప్పుడు ఎలాంటివి అంటే ప్రాక్టీస్ ఆఫ్ సతీ సాగమనం. చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకుంటారు మీరు, రాజా రామ్మోహన్ రాయ్ అనే పేరుతో చదువుకుంటారు, రద్దు చేశారని. ఎస్, అంటే ఇమ్మోలేషన్ ఆఫ్ విడోస్ ఆన్ దేర్ హస్బెండ్స్ ఫునరల్ పైడ్స్. విడోస్, విధవులు, భర్తను కోల్పోయిన స్త్రీలు తమ హస్బెండ్స్, భర్తల యొక్క ఫునరల్ పైడ్స్ అంటే చితిమంటల పైన కూర్చొని వాళ్ళు కూడా సెల్ఫ్ ఇమ్మోలేషన్, సజీవ దహనం అయిపోవడం వాళ్ళే. ఇది పాతివర్తం పేరుతో ఎన్ని చెప్పుకున్నా ఈరోజు చెప్పాలంటే దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తారు. ఎవరన్నా కాదంటే వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా తగలబడితే తెలియదు, రెచ్చగొట్టను, తప్పు, చట్టపరంగా నేరం అది కూడా. అంటే ఎందుకంటే గుర్తించాలి మనం జరిగినటువంటి పొరపాటు. అందుకే ఈ దురాచారాన్ని ఎండగడడానికి రాజా రామ్మోహన్ రాయ్ అంటే సంఘ సంస్కృతులు అనేకం ఎంతో కృషి చేశారు, మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఎదుర్కోవడం కష్టంగా ఉంది, దాన్ని ఎలా ఈ మిషనరీస్ ఎదుర్కొన్నాయో చూస్తున్నాం. అలాగనే కిల్లింగ్ ఆఫ్ లెపర్స్ అంటే లెపర్సీ, కుష్టు వ్యాధిగ్రస్తులు చంపేసేవాడు ఆ రోజుల్లో. ఎందుకంటే భయం, కుష్టు అంటూ కుట్టిందేమో, వ్యాప్తి చెందుతుందేమో అనే భయంతో వాళ్ళని లెపర్స్ అంటే కుష్టు వ్యాధిగ్రస్తులు చంపేసేవాళ్ళు. ఇక్కడ చనిపోతున్నారు, ఇక్కడ చనిపోతున్నారు. అలాగనే సాక్రిఫైస్ ఆఫ్ చిల్డ్రన్ నరబలులు చూస్తున్నాం, పసిబిడ్డలను చంపేసేవాళ్ళు నమ్మకాలతో, మూఢనమ్మకాలతో. ఇలాంటివి కలిచివేసే ఇక్కడ ఎంటర్ అయ్యగానే ఈ దేశంలో ఉండేటువంటి దురాచారాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి. వీటిని సోషల్ ఈవిల్స్ అంటున్నాం. ఈ విషయంలో మనం ప్రధానంగా కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన పేరు గుర్తుంచుకోండి. చాలామంది తెలియక ఇంతకుముందు చెప్పిన స్లైడ్లో లాగా షూస్ గురించి, కోట్ గురించి, బిస్కెట్స్ గురించి, బ్రెడ్ కాస్త ఇవి కాదు రాయాల్సింది, ఇవి రాయాల్సింది మార్క్స్ పడాలంటే. చాలామందికి తెలియనటువంటి విషయాలు ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నాను. కోచింగ్ సెంటర్లో చాట్ చేపెడుతూ రావు, ఇది ఆంథ్రోపాలజీ వాడు చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి పేరు విలియం క్యారీ. ఏం పేరు? ఆయన పేరు విలియం క్యారీ. ఒకసారి చెప్పండి, విలియం క్యారీ. ఈ విలియం క్యారీ అతను 1761 నుంచి 1834 వరకు ఉన్నాడు. ఎవరైనా ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడే టాపిక్ ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం పైన క్రైస్తవ మత ప్రభావం అంటున్నాం. మరి ఈయన క్రైస్తవ మతానికి ఎవరంటే ఈయన ఇంగ్లీష్ బాప్టిస్ట్ మిషనరీ అంటే మత వ్యాప్తిని చెందించేటి దాంట్లో ఏమవుతుంటారో దానికి సంబంధించిన పెద్ద, పైగా సోషల్ రిఫార్మర్, సాంఘిక సంస్కర్త. అందుకే వాటి గురించి మాట్లాడుతున్నాను. అలాగే లింగ్విస్టిక్, ఒక భాష పైన కమాండ్ ఉన్నటువంటి సాహితీవేత్త కూడా.
ముఖ్యంగా మనకు కావాల్సింది ఈయన ఈ మతం యొక్క ప్రభావంగా మాట్లాడుతున్నాం కాబట్టి సాంఘిక సంస్కర్త దీన్ని ఇలా చేశాడు. ఈయన ఎవరంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్. మన ఎగ్జామినేషన్ కూడా వస్తుంది, బిట్స్లో కూడా వస్తుంది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ ఎవరంటే విలియం క్యారీ. ఈరోజు ఆధునికమైనటువంటి మిషన్స్ అంటే ఇక్కడ పుట్టి మిషన్స్ కాదమ్మా. మిషన్ అంటే ఒక చేసేటువంటి చర్చలు కార్యకలాపాలు చేసేటువంటి మిషన్స్ అంటారు, మీకు అంత తెలిసిన విషయమే. ఆ దానికంతా కూడా ఈ ఆధునికమైన మిషన్స్ అందరికీ తండ్రి లాంటి వాడు, పితామహుడు ఎవరంటే విలియం క్యారీ. మరి ఆయన ఏం చేశాడంటే ఈ భారతదేశం పైన చాలా చెప్పుకోదగిన వాటిని చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెరాంపూర్ మిషన్ అనే పేరుతో అనేకసార్లు ఎగ్జామ్లో తగులుతుంది మీకు. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ తెలియదు అనుకోండి, చాట్ జీపీటీలో కొట్టారు అప్పుడు సెరాంపూర్ మిషన్ తెలియకపోతే ఎగ్జామ్ రాయలేరు మీరు. కాబట్టి సెరాంపూర్ మిషన్ అనేటువంటిది ఏమైతే ఉందో ఈ క్రైస్తవ మతానికి సంబంధించి అది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి కోల్కతా దగ్గర ఉంది. ఈ సెరాంపూర్ మిషన్కి స్థాపించింది ఎవరంటే ఇప్పుడు చెప్పిన విలియం క్యారీ. కాబట్టి విలియం క్యారీ కానీ ఏం గుర్తు రావాలి, సెరాంపూర్ మిషన్ యొక్క ఫౌండర్, వ్యవస్థాపకుడు. ఇది సెరాంపూర్ మిషన్. మీకు అన్ని బొమ్మలు ఇవ్వలేం కదా, డయాగ్రమ్ కొన్ని ఇచ్చాను, కొన్ని 100 ఎకరాలు ఉంటాయి ఇవన్నీ కూడా. జస్ట్ ఒక బిల్డింగ్ ఇచ్చాను మీకు. అలాగే ఈయన విలియం క్యారీ స్టాంప్ రిలీజ్ చేస్తున్నారు ఇండియా. ఎంత గొప్ప వ్యక్తి అర్థమవుతుంది ఇక్కడ. అలాగే నేను ఎవరంటే ఇంగ్లీష్ బాప్టిస్ట్ మిషనరీ. మరి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం, సోషల్ లైఫ్ పైన క్రిస్టియానిటీ చూపించిన ప్రభావం. కాబట్టి ఇక్కడ ఈవిల్స్ కొన్ని ఉంటే ఆ ఈవిల్స్ని సోషల్ రిఫార్మ్, ఈయన కూడా సాంఘిక సంస్కర్త. ఈ ఈవిల్స్ని పోగొట్టాల వ్యక్తి ఎవరైనంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, అలాగనే ఫౌండర్ ఆఫ్ సెరాంపూర్ మిషన్ ఎవరంటే ఇంగ్లీష్ బాప్టిస్ట్ మిషన్. మరి ఇలాంటి వ్యక్తి చూపించిన ప్రభావము ఖచ్చితంగా క్రిస్టియానిటీ యొక్క ఇంపాక్ట్ అవుతుందా లేదా, అవుతుంది. అందుకోసం ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఈ విలియం క్యారీ అతను వచ్చినప్పటి నుంచి 1793 వచ్చాడు ఇండియాకి. ఒక స్టోరీ లాగా చెప్తున్నా మీకు, గుర్తుంటానికి ఈజీగా. ఎగ్జామ్ ఇంత రాయరు, బ్రీఫ్ చేసి రాస్తారు, నువ్వు గుర్తుపెట్టుకోవడం వీలుగా లింక్ చెప్తున్నా స్టోరీ లాగా ఇప్పుడు దీని గురించి. ఈ విలియం క్యారీ అతను 1793లో ఇండియాకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి అతనికి అవసరం అర్థమైంది, ఈ దేశంలో రిఫార్మ్స్, ఈ దేశంలో మార్పులు కావాలి. అంటే ఇక్కడంతా చెడు ఉందని కాదు, ఏదైతే తనకు నచ్చలేదో, ఏదైతే చెడుగా అనిపించిందో, సమాజంలో ఈవిల్స్ లాగా రుగ్మతులు జబ్బుల్లాగా కనబడుతున్నాయో దీన్ని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అని భావించాడు. భావించి సంవత్సరం రోజుల లోపల ఈ మాల్డా, ఇతను ఫౌండర్ ఆఫ్ సెరాంపూర్ మిషన్. సెరాంపూర్ ఎక్కడని చెప్పాను, వెస్ట్ బెంగాల్లో కోల్కతా దగ్గర. ఆ కోల్కతా దగ్గర మాల్డా అనేటువంటి ప్రాంతం. ఆ మాల్డా దగ్గరలో సంవత్సరం రోజుల లోపల అతనికి ఏమైపోయాయంటే అక్కడ రిమైన్స్ ఆఫ్ ఎన్ ఇన్ఫాంట్ దట్ హ్యాడ్ ఫస్ట్ బీన్ ఆఫ్ టు టేక్ గాడ్ యాజ్ ది సాక్రిఫైస్ అండ్ దెన్ అబెండెంట్ ఈటన్ బై వైట్ హ్యాండ్స్. వచ్చిన సంవత్సరం రోజుల లోపల అతను రిపోర్ట్ చేశాడు. ఏముందంటే ఒక పసిబిడ్డని బలి చేస్తున్నారట. పసిబిడ్డని బలిచ్చున్నారమ్మా. నరబలు అంటారు కదా, మనం ఇప్పుడు చూస్తుంటాం నిధులని వాడి పేరుతో, అలాంటి ఎక్కువనే ఆ రోజుల్లో. ఒక పసిబిడ్డని బలి చేసి దాని తర్వాత దుర్మార్గంగా దాన్ని వదిలేసినారు చెమలకి. అంటే కుళ్ళిపోయి గందరగోళంగా ఉందన్నమాట. ఇది కనబడితే దాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది ఇతను. అంటే వచ్చిన సంవత్సరంలోనే 1793లో అడుగు పెట్టగానే భారతదేశంలో అప్పటికి అతనికి ఇక్కడ ఏదో ఇలాంటి జరుగుతున్నాయి దురాచారాలు అనే దృష్టికి వచ్చింది. తర్వాత ఇంకా గమనిస్తే చిల్డ్రన్ వేర్ థ్రోన్ టు ద గ్యాంజెస్. గంగానది ఉంది, కలకటా గంగానది గుర్తొస్తుంది మనకి. ఆ గంగానదిలోకి పిల్లలు దోయేస్తున్నారు. దీన్ని చంపేస్తున్నారంటే ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వోస్ టేకెన్ ఫర్ ఆన్సర్స్ టు ప్రేయర్. దేవుని ప్రార్థించాను, ఆ దేవుడు నాకు పలకాలంటే నేనేం చేయాలంటే పిల్లలు తీసుకు గంగానది కనిపించేస్తే అనేటువంటి దురాచారము కనిపించింది దానికి. అంటే ఇవన్నీ కూడా పిల్లలు చంపేయడం దుర్మార్గమే. ఎప్పుడైనా పిల్లల్ని పెద్దలను చంపడం తప్పే. అది ఘోరంగా దురాచారంగా ఆ రోజుల్లో విస్తృతంగా ఉంది. ఎప్పుడంటే 1793లో ఎప్పుడైతే విలియం క్యారీ భారతదేశంలో అడుగుపెట్టాడో ఇలాంటివి కనిపించాయి ఎత్తుకోగానే. అలాగా క్యారీ యూజ్ ఇట్ ఈస్ కనెక్షన్ టు దోస్ అథారిటీ అండ్ పవర్ టు క్యాంపెయిన్ ఫర్ ద అవుట్లైయింగ్ ఆఫ్ సచ్ ప్రాక్టీసెస్. సరే, అతను ఆల్రెడీ మామూలు వ్యక్తి కాదు, ఆర్డినరీ పర్సన్ అయితే కాదైనా. ఎందుకంటే ఈ ఫౌండర్ ఆఫ్ సెరాంపూర్ మిషన్, పైగా అతను ఇంగ్లీష్ బాప్టిస్ట్ మిషన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అప్పుడు ఎవరున్నారు అక్కడ పరిపాలించేది, క్రిస్టియానిటీ ఉంది. ఫాలో అవుతారమ్మా, మన టాపిక్ రిలవెంట్ మీకు. కాబట్టి ఇమీడియట్గా ఏం చేశాడంటే తనకు ఉండేటువంటి అథారిటీని, అక్కడుండే పరిచయాన్ని, కనెక్షన్స్ని అక్కడ ఉండే అథారిటీ అండ్ పవర్కి ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఇప్పుడు నువ్వు ఉంటావు, నువ్వు మంచి లీడర్గా ఉంటావు, ఇప్పుడుండే కలెక్టర్ గారికో, ఎంపీకో, ఎమ్మెల్యేకో, మినిస్టర్కో, ప్రైమ్ మినిస్టర్కో, సీఎంకో తీసుకెళ్తావు ఇష్యూని, అలా తనకు ఉండే కనెక్షన్స్ని
తనకు ఉండేటువంటి సంబంధాలని తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా అతను ఏం చేశాడంటే వాళ్ళకి క్యాంపెయిన్ చేశాడు. ఈ విధంగా అన్యాయంగా ప్రాక్టీస్ జరుగుతున్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి దురాచారాలు, దీన్ని అరికట్టాలని చెప్పి తనకుండే పరిచయాన్ని వ్యక్తిగతంగా వాడడం మొదలుపెట్టాడు. ఎవరమ్మా ఆయన పేరు? విలియం క్యారీ. ఏం పేరు? విలియం క్యారీ. సో అప్పుడు ఎవరున్నారంటే గవర్నర్ జనరల్గా ఆరొద్దు బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ వెల్లెస్లీ ఉన్నారు. ఎవరున్నారమ్మా? లార్డ్ వెల్లెస్లీ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, సరే ఒక పని చేయండి, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయని అడిగాడు. ఎవరు? అప్పుడు ఉండేటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి వెల్లెస్లీ. ఆయన ఏం చేశాడంటే వెంటనే రిపోర్ట్ చేస్తే 1892లో అప్పుడు ఆ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ ఈ పిల్లల్ని చంపడం అనేది హత్యతో సమానము, అప్పుడు ఏం చేయాలో శిక్ష అంటే వాడు పట్టుకొచ్చి వాడు కూడా చంపేసాడు టైప్లో శిక్ష చేశారంటే భయంకరమైంది మన శిక్ష. కొంచెం భయపడతారా లేదా? ఏం పట్టించుకోలేదనుకో, ఇప్పుడు చూస్తున్నాం రకరకాల మానభంగాలు మర్డర్లు అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే నీకు శిక్షకి ఒక తప్పు చేస్తే ఆ తప్పుకే అంత భయంకరమైన శిక్ష ఉంటుందనుకో, తప్పు ఆలోచిస్తాడు 1-2 సార్లు. కాబట్టి తన పరపతిని ఉపయోగించి ఈ విలియం క్యారీ చేసినటువంటి దాంట్లో వెంటనే స్పందించినటువంటి, అది ఏదైనా కావచ్చు, తను ఉండేటువంటి పరిచయాలు వాడుకోవడం వల్ల అక్కడ ఉండేటువంటి ఈ లార్డ్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ ఏం చేశాడంటే ఎవరైనా సరే మీరు అక్కడ కానీ చేస్తే వెంటనే దాన్ని అతన్ని కూడా మరణశిక్ష విధిస్తారని రావడం. అంటే ఈరోజు ఉండేటువంటి మన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ గురించి చెప్పుకోవాలన్నా మనం ఇక్కడ చెప్పేటువంటి దాంట్లో ఇది సెరాంపూర్ మిషన్ అమ్మ. సెరాంపూర్ మిషన్ ఎక్కడ ఉంటుందమ్మా? కోల్కతా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. సెరాంపూర్ మిషన్ చాలాసార్లు వస్తుంది మీకు. ఇది క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే సంస్థే. ఫౌండర్ ఎవరంటే ఇప్పుడు మనం చెప్పిన విలియం క్యారీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం పైన క్రైస్తవ మతం యొక్క ప్రభావం అడిగినప్పుడు నీకు సెరాంపూర్ మిషన్ అంటే తెలియకపోతే రాయలేవు. కాబట్టి సెరాంపూర్ మిషన్ ఫౌండర్ ఎవరంటే విలియం క్యారీ. తనకుండే హోదాని వాడుకొని ఒక మంచి పని చేసినాడు కదా, దాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నమాట రుగ్మతుల్ని. ఈయన మనకు ఈ పిల్లల్ని చంపడం తప్పని చెప్పినటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ. మరి దాని తర్వాత చూస్తే ఎలా చేశారు కార్యాచరణ, పిల్లల్ని చంపడం అనేది ఒక చట్టం రూపంలో వచ్చింది. ఎవరి హయాంలో వచ్చింది? లార్డ్ వెల్లెస్లీ. దాని తర్వాత ఏం చేశారంటే మనం చూస్తే ఈ సోషల్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడే చెప్పాను నేను. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే అతను ఈ క్యారీ ఏం చేశాడంటే తన దగ్గర పబ్లికేషన్స్ ఉన్నాయి. పబ్లికేషన్స్ అంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం కోసంగా వాళ్ళు బైబిల్ కావచ్చు ఇతరత్ర ఉండేటువంటి దాన్ని ప్రింట్ చేస్తారు. ఆ ప్రింట్ చేసేటువంటి తనకు కొన్ని పత్రికలు లాంటివి తయారు చేశాడు. చేసి పబ్లికేషన్స్ దేనికి వాడంటే ఎడ్యుకేట్ ద పబ్లిక్, అక్కడ ఉండేటువంటి ప్రజల్ని వాళ్ళ విద్యావంతులు చేయడానికి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎలా అంటే ఆ హ్యుమానిటేరియన్ కన్సర్న్, ఈ మానవాళికి మచ్చలాగా వీలిపోతుంది, పిల్లలు చంపడం ఏంటి, ఆడవాళ్ళ స్త్రీలను తీసి చంపేయడం ఏంటి, ఇలాంటి వాటిని పబ్లిక్ ఒపీనియన్ అంటే జనం యొక్క అభిప్రాయాన్ని సేకరించడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, విద్యావంతులు చేయడానికి వాడుకున్నాడు. వాడుకొని తను వాడినటువంటి ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే మ్యాగజైన్ ఉంటుందమ్మా మీకు. ఫ్రెండ్ ఆఫ్ ఇండియా మీకు నెట్లో వస్తుంది మీకు, మంచి పుస్తకం అది. ఈ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక మ్యాగజైన్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఇష్యూలోనే నువ్వు ఒక పేపర్ పెట్టావు, రొటీన్గా రాయి కదా, ఆ రోజు ఒక జర్నల్లో ఎట్లా ఉండాలి, ఒక సెన్సేషనల్ ఇష్యూ ఉండొచ్చు కొంతమంది, అది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఆ ఒక ప్రజలకు ఉపయోగపడే ఇష్యూని ఫస్ట్ ఇష్యూలో వాడాడు. బుక్ పేరు ఏం పేరు? మ్యాగజైన్ పేరు ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? విలియం క్యారీ. ఎందుకు మాట్లాడుతున్నాం? ఫౌండర్ ఆఫ్ సెరాంపూర్ మిషన్. సెరాంపూర్ మిషన్ అంటే ఏంటి? బైబిల్ ఇతర మతాన్ని ప్రచారం చేసే వ్యక్తి. అతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. మరి మనం మాట్లాడేది ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ క్రైస్తవ మతానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఏం చేశాడు, అప్పుడు ఎలా ప్రభావం చూపించి మాట్లాడుతున్నాం సోషల్ ఎఫెక్ట్ కింద. రిలవెంట్ అర్థం ఉంటుంది మీకు. కాబట్టి ఇతను ఫస్ట్ ఇష్యూలో ఫ్రెండ్ ఆఫ్ ఇండియాలో భారత మిత్రులు అనే పేరుతో అతను చేసిన దాంట్లో సతి గురించి రిపోర్ట్ చేశాడు. సతి అంటే తెలిసింది మీకు, స్త్రీ విధవగా ఉండి భర్త చనిపోతే భర్తతో పాటు ఒళ్ళో ఆయన తలను పెట్టుకొని చనిపోవడం, సజీవ దహనం, సెల్ఫ్ ఇమోలేషన్ అంటారు. అది ఆ రోజుల్లో గొప్ప ఘనకార్యంలాగా భావించేవాళ్ళు, దేవుళ్ళ భావించేవాళ్ళు. భర్త ఇంద్రలోకానికి వెళ్ళిపోతే ఈ స్త్రీ కూడా వెళ్ళేసి అంత పాటు అమరలోకాన్ని పొందింది, ఇలా రాసి శాసనాలు చెక్కేవాళ్ళు. సతీసాగమం లాస్ట్ జరిగింది దురంతరము మన 90s జరిగినటువంటి రూప్ కన్వర్ రాజస్థాన్లో. అక్కడి నుంచి ఇంకా టైట్ అయింది చట్టాలు మీకు. కాబట్టి ఇలాంటి సతీ సాగమనాన్ని అతను ఎత్తుకోగానే తన ఫస్ట్ ఇష్యూలో రాశాడు. దాని తర్వాత ఏం చేశాడంటే ఈ కెప్ట్ ద ప్రాక్టీస్ బిఫోర్ ద పబ్లిక్ ఐ.
ప్రజల దృష్టిలో తెలుసు, కానీ వినేవాళ్ళకి తెలియదు. క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు పబ్లిక్ అయి, ప్రజలకి ఇలా జరుగుతోంది అని. డిడ్ ఆల్ హీ కుడ్ సీ సతీ అబాలిష్డ్. ఎంతవరకు వెళ్ళాడంటే ఈ సతీ సహజం అనేది దురాచారము, ఇది ఒక సోషల్ ఈవెల్, దీన్ని అబాలిష్ చేయాలి, రద్దు చేయాలి అన్నంత వరకు ఈ పోరాటం చివరి వరకు వెళ్ళాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో? విలియం క్యారీ గురించి. చెప్పాలంటే 1814లో ఏం జరిగిందంటే మన నేషనల్ హీరో అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్, ఇది మీ చదువుంటారు ఆల్రెడీ. విలియం క్యారీ గురించి చదవలేదు కానీ బుక్స్లో రాజా రామ్మోహన్ చదువుంటారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సగమనాన్ని, దురాచారాన్ని అరికట్టాడు అని మీరు చదువుంటారు చిన్నప్పటి నుంచి. ఇది చదవాలి మీరు, అందుకు రెండు జోడిస్తున్నా. కాబట్టి 1814లో మన నేషనల్ హీరో అయినటువంటి ఈ భారతీయుడైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఆయన ఏం చేశాడంటే జాయింట్ క్యారీ ఇన్ ద క్యాంపెయిన్ అగెన్స్ట్ సతీ. కాబట్టి ఒక పార్టీ చదివినాం మనం. కాబట్టి ఇక్కడ ఏ మతాన్ని వ్యతిరేకంగా ఏ మతాన్ని ఫేవర్ కాదు, ఉండేది నిక్షపక్షవాదం చదవాలి. కాబట్టి 1814లో జరిగినటువంటి దాంట్లో ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశారంటే ఈ విలియం క్యారీ తీసుకొచ్చి రిపోర్ట్స్ ఇవన్నీ చూసి ఆయన కూడా ఈ ఉద్యమంలోకి జాయిన్ అవడం జరిగింది. అంటే హిస్టరీలో కొన్ని మిస్ అవుతుండే న్యాచురల్గా రాసేవాళ్ళని బట్టి అలా మిస్ అయిపోయింది. ఆర్మ్డ్ విత్ ద అకౌంట్స్ ఆఫ్ 430 విడో బర్నింగ్స్, 438 మంది సతీసమ రిపోర్ట్ చేశారు. అప్పటికి వీళ్ళేం ఊరికి ఆషామాషికి వెళ్ళలా, ఇద్దరు కలిశారు. ఎవరెవరో? విలియం క్యారీ, రాజా రామ్మోహన్ రాయ్. ఇద్దరు కలిసి సాక్ష్యాలు లేకుండా వెళ్తారా? ఎవరింటారు ఏ మాట? ఎవిడెన్స్ లాకి వెళ్తారా? ఎవరు కేర్ చేస్తారు? ఎవిడెన్స్ సంపాదించాడు. ఎంతమంది అంటే 438 విడో బర్నింగ్స్, 438 మంది విధవలు అంటే భర్తను కోల్పోయే స్త్రీలు, వాళ్ళు చనిపోవడాన్ని సతీసగం పేరుతో ఉంటే సాక్ష్యాలు సేకరించాడు. చేసి దాంతో పాటుగా తన సెరాంపూర్ కొలీగ్స్, ఎందుకు నేను ఇచ్చాను మీకు అర్థమైంది, ఏమి తెలియదు అర్థం కాదు లింక్ మీకు. ఆ సెరాంపూర్ అనేది మత ప్రచారం చేసేటువంటి సంస్థ. వాళ్ళకి తన కొలీగ్స్ ఉంటారు, ఆ కొలీగ్స్తో కలిపి అతను ఇంప్లోర్డ్, మంచి పదం వాడ, ఇంప్లోర్డ్ అంటే బలవంతం కాదు, రిక్వెస్ట్ చేసుకోవడం, అయ్యా బాబు చూడండి రిక్వెస్ట్ ఇస్తాం కదా, అలా ఇంప్లోర్ చేశాడు. చేసి ఎవరికంటే గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నివేదించాడు. అప్పుడు ఏం ప్రభుత్వం ఉంది? బ్రిటిష్ ప్రభుత్వం ఉంది ఆ రోజుల్లో, కలోనియల్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళ క్రైస్తవ మతం, ఈయన క్రైస్తవ మతం, ఈయన ఆల్రెడీ మతానికి పెద్ద, కాబట్టి ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. దాంట్లో సాక్ష్యాలు లేకుండా చెప్పాడు కాబట్టి 438 విడో బర్నింగ్స్ తీసుకెళ్ళి ఎవిడెన్స్ సహా పెట్టాడు. రాజా రామ్మోహన్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళి తన సెరాంపూర్ కొలీగ్స్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ పెట్టి ఫార్బిడ్ ద రైట్ బై లా, రైట్ అంటే ఒక క్రతువు, ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, స్త్రీలకు మంచిది కాదు, స్త్రీల హక్కును హరించేస్తుంది అనే పేరుతో చట్టం ద్వారా నిషేధించమని అతను ఇంప్లోర్ చేశాడు, రిక్వెస్ట్ చేశాడు. చేయగానే ఎట్ ఫస్ట్ వెరీ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్. మొదట్లో స్పందనలే, ఎందుకంటే మనకేం అవసరము, అదేదో ఆల్రెడీ చేసుకుంటారు వాళ్ళు, చేస్తే ఇప్పుడు తిరుగుబాట్లు వస్తాయి గబక్క నిషేధిస్తే, అందులో పట్టించుకోవాలి. ఎందుకంటే డ్యూ టు స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ ద హై కాస్ట్ హిందూ లీడర్స్. ఆ రోజుట్లో ఉండేటువంటి హిందూ లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు, స్ట్రాంగ్ అపోజ్ చేశారు. అది మాకు ఆల్రెడీ ఒక ఇది ఇంద్రలోకానికి వెళ్తారు వాళ్ళు అని ఒక పాతివర్తానికి గుర్తుగా దైవ కార్యక్రమంగా భావించేవాళ్ళు. కాబట్టి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది, అందులో పెద్ద రెస్పాన్స్లే. అయితే ద క్రిస్టియన్స్ కెప్ట్ అప్ ద ప్రెషర్. ఈ క్రైస్తవులంతా కూడా ఏం చేశారంటే ఈయన మతాధిపతి కాబట్టి ఈయన వెనకాల పెట్టి ప్రెషర్ రావడం మొదలుపెట్టారు. ఈవెంట్స్ తత్ఫలితంగా పబ్లిక్ టర్న్డ్ అగైన్స్ట్ ద ఆర్థడాక్స్ హిందూస్. ఆ రోజు ఉండేటువంటి అందరూ హిందువులు చెడ్డవాళ్ళు కాదు, అందరూ క్రైస్తవులు చెడ్డవాళ్ళు కాదు, ఏ మతం చెడ్డది కాదు. తెలియకుండా మతాల్లో ఉండేటువంటి దాన్ని పట్టుకొని ఓలాడుతుంటారు, వాళ్ళని ఆర్థడాక్స్ హిందూస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ విమర్శించాల. ఆ రోజు సతీసగం ఉండాలని వాదించేటువంటి వాళ్ళలో వాళ్ళకి వ్యతిరేకంగా ఒక భయంకరమైనటువంటి ప్రెషర్ అనేది ఇక్కడ క్రిస్టియన్స్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే మతాధిపతి చెప్తున్నాడు కాబట్టి, అక్కడ ప్రభుత్వం కూడా క్రిస్టియానిటీ ఉంది కాబట్టి ఒక ఎఫెక్ట్ పనిచేసింది. ఈయన 1819 చివరికి 1829 సంవత్సరంలో ఏం జరిగిందంటే లార్డ్ విలియం బెంటిక్ సైన్డ్ ఎన్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ సతీ ఇన్ ద ఆక్యుపెన్సీస్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈఐసి, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈ సతీసాగం అనేటువంటిది ఇది చట్టవిరుద్ధమో, మీరు దీన్ని నిషేధిస్తున్నా అని చెప్పేసి మనకు 1829లో లార్డ్ విలియం బెంటిక్ ద్వారా ఇది నిషేధమైంది. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ మీకు ఒకసారి ఇమేజెస్ని జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది సతీ గురించి ఉండేటువంటి శాసనాలు. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్, ఇప్పుడు మన వరకు మన బుక్స్లో చదువుకుంటాం చిన్నప్పటి నుంచి, మరి నేషనల్ లీడర్స్గా ఆయన కూడా చెప్పాలి, మరి చాలా కృషి చేశారు. మరి ఈ రద్దు చేసినటువంటి సతీసగం అని లార్డ్ విలియం బెంటిక్. మరి ఇక్కడ చూస్తే ఇది లాస్ట్ అధికారికమైన సతీసగం చూపించకూడదు యాక్చువల్గా నేను,
ఇక్కడ మనం దాన్ని ఎంకరేజ్ చేయడం లేదు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తెలియడం కోసంగా చెప్తున్నాను. ఇది లాస్ట్ జరిగినట్టు అధికారికమైనటువంటి దాని శాసనం. దాని తర్వాత తెలిసిన పరిణామాలు మనందరూ కూడా. సో ఈ విధంగా సతీ సహగమనాన్ని అరికట్టడానికి ఉపయోగించారు. దాని తర్వాత కాలంలో ఏం జరిగింది? తర్వాత కాలంలో ఇంకా చూస్తే మెడికల్ ఫీల్డ్ చెప్పాలి. క్రిస్టియానిటీ అంటే గుర్తొచ్చేది మెడికల్ ఫీల్డ్, వైద్య రంగం. మీకు అందరికీ గుర్తు తెలుసు, మిగతా వాళ్ళు చేయలేని కాదు. క్రిస్టియానిటీ అనగానే అది ఏ కార్యకు ఏ ఉద్దేశం చేసినా మనకు వైద్య రంగం అనిపిస్తుంది. దాంట్లో చెప్పుకోవాలంటే ముఖ్యంగా వీళ్ళు క్రిస్టియానిటీ అనేవాళ్ళు ఈ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్లో, ఈ వైద్య రంగంలో ముఖ్యంగా చెరగని ముద్రేశారు. అది ఈ కామన్ గుడ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో వాళ్ళకి వీళ్ళకనే కాకుండా ఎవరికైనా ఏ మతానికైనా ఉపయోగించుకునే విధంగా కామన్ గుడ్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ కోసంగా ఉపయోగపడే కాంట్రిబ్యూషన్గా చెప్పుకోవచ్చు వైద్య రంగం, మెడికల్ ఫీల్డ్. 19th సెంచరీలో మనకు ముఖ్యంగా మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటివి రకరకాలైనటువంటివి త్రూఅవుట్ ఇండియా సెటప్ అయినాయి. చెప్పాలంటే ప్రతి ఒక్క మిషన్, ఏ చర్చ్ ఉంది అదొక మిషన్ వైద్య రంగం, ఈ ఒక మిషన్ ఉంది ఆయన ఒక వైద్య రంగంలో ఎంటర్ అయ్యేవాడు. కాబట్టి ప్రతి మిషన్ యొక్క యాక్టివిటీ త్రూఅవుట్ ఇండియా, భారతదేశం అంతా 19th సెంచరీలో అంటే ప్రజలను వాళ్ళ ఉద్దేశం ఏదో కావచ్చు, ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, ఆ చేస్తే జనాలు ఆకట్టుకునే ఉద్దేశం ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఖచ్చితంగా అందరూ అంగీకరించే విషయం ఆ రోజు ఉండేటువంటి 19th సెంచరీలో అది ఏ మిషన్ అయినా అంటే ఏ చర్చ్ అయినా సరే వాళ్ళు త్రూఅవుట్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మెడికల్ ఫీల్డ్లో చాలా చెరగని ముద్రేశారు. విద్యా వైద్యం చాలా అవసరం. మనం ఈరోజు మాట్లాడుతుంటాం, నాకు ఏమి ఇచ్చినా ఏమైనా పర్వాలేదు, విద్యా వైద్యం కావాలంటాం. కాబట్టి ఆ రోజుట్లో వాళ్ళు గుర్తించి వైద్య రంగానికి ఎనలేని సేవలు ఈ క్రిస్టియానిటీ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే మీరందరూ ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకొని రాయాల్సిన విషయాలు టు హ్యావ్ బీన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్. వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి అనేది 2 చెప్తున్నా మీకు అందరికీ తెలిసినట్టు. మొట్టమొదటిది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సిఎంసి అనే పేరుతో లూధియానా అంటాం పంజాబ్లో ఉంది. మీరు వినుంటారు, పంజాబ్ విన్నారు కదా, లూధియానా. ఈ లూధియానాలో ఉండేటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి అని అంటాం. ఇది ఎవరంటే డాక్టర్ ఎడిత్ బ్రౌన్ అనే అతను, ఆమె 1893లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈమె 1893 19th సెంచరీలో ప్రపంచ ప్రఖ్యాతి, ఇవాళ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ అనేటువంటి హాస్పిటల్ని నిర్మించారు డాక్టర్ ఎడిత్ బ్రౌన్. అలాగనే మనకు చూస్తే మీరందరూ కూడా బాగా పరిచయమైన వాళ్ళు 1895 2 ఇయర్స్కే, అది 1893 అయితే ఇక్కడ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏం చేశారంటే ఇంకొక ప్రఖ్యాతి గాంచిన సంస్థ ఏర్పాటు చేశారు. అది కూడా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఎక్కడుందంటే వెల్లూరు. వెల్లూరు ఎక్కడ వస్తుంది? తమిళనాడు. ఇదేమో పంజాబ్, ఇదేమో తమిళనాడు. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? లేడీ ఎడిత్ బ్రౌన్. ఇక్కడ డాక్టర్ ఇదాస్ కడర్, ఆమె లేడీ. ఎలా ఉండిందంటే మొదట్లో రోడ్ సైడ్ క్లినిక్ మనం చూస్తుంటాం, రోడ్డు పైన చిన్నగా క్లినిక్ పెట్టి జనాలకి సేవ చేస్తుంటాం. అలా స్టార్ట్ అయినటువంటి ఈరోజు ఎంత ప్రఖ్యాతి చెంది మీరందరూ కూడా తిరుపతి వాస్తవంలో చూస్తున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఆరోగ్యం బాగాలైనా తమిళనాడు బార్డర్లో ఉండేటువంటి వెల్లూరుకి వెళ్తుంటారు. వేలూరు అంటుంటారు మీరు, వెల్లూరు అనేదాన్ని. ఆ వెల్లూరే ఈ వెల్లూరు. కాబట్టి ఇంత చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు చూస్తే ఇన్ టైం కాలం గడిచే కొద్దీ బోత్ ఆఫ్ దీస్ హాస్పిటల్స్, ఈ 2 హాస్పిటల్ యాడెడ్ టు ఫెసిలిటీస్ ఇంకా విస్తృతం అయిపోయినాయి. వాటి సౌకర్యాలు పెంచేసి బికమ్ ద ఫస్ట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ స్త్రీల కోసంగా మొట్టమొదటగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ గుర్తింపుతో నడిచేటువంటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్కి గుర్తింపు లేడీస్ కోసం, ఉమెన్ కోసంగా. తర్వాత కాలంలో అవి ఏంగా మారిపోయాయంటే సబ్సిడీ ఫర్ మెన్, స్త్రీల కోసంగానే ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఇవి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినట్టు 2 క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్ సిఎంసి అని గుర్తుపెట్టుకోండి. ఒకటేమో లూధియానా పంజాబ్లో ఉంది, ఒకటేమో తమిళనాడులో ఉండి వెల్లూరులో ఉంది, మీకు దగ్గరలో కూడా కనిపిస్తుంది. కాబట్టి దీని గురించి కొన్ని ఇమేజెస్ చూస్తే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా బ్రెయిన్ మ్యాపింగ్లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లూధియానా ఎవరు స్థాపించారంటే డాక్టర్ ఎడిత్ బ్రౌన్. మరి 1893లో క్రీస్తు పిలుపుకు స్పందించి తన జీవితాన్ని వైద్యాలు అని పేరుతో వస్తుంటుంది మీకు నెట్లో. సో అలాగనే మనం చూస్తే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెల్లూరు. ఇక్కడ ఎవరంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈమె డాక్టర్ ఇదా సోఫియా స్కొడర్. డాక్టర్ ఇదా స్కొడర్ అంటారు. ఆమె ఒక చిన్న క్లినిక్, రోడ్ సైడ్ క్లినిక్ పెట్టుకొని తన తర్వాత ఎంత ఎస్టాబ్లిష్ తెలుసు మీకు. సిఎంసి అంటే ఒక ఉమెన్స్ కాలేజ్గా స్టార్ట్ అయింది, ఈరోజు మొత్తానికి అందరికీ వైద్యాలు అందిస్తుంది.
కాబట్టి ఇలాంటి దాన్ని సేవలు అంటారా లేదా? ఖచ్చితంగా సర్వీసే. అప్పుడు ఇంపాక్ట్ చూపించిందా లేదా? ఇంపాక్ట్ చూపించింది. ఎవరు ఇంపాక్ట్ చూపించింది? క్రిస్టియానిటీ. ఏ దేశం పైన? ఇండియన్ సొసైటీ పైన, భారత సమాజం పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో ఇంకా కూడా చెప్పుకోవాలంటే మనందరూ గమనించినప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ట్యూబర్కులోసిస్, క్షయ, తెలుగులో టీబీ అని పిలుస్తారు షార్ట్కట్లో. భయం వేస్తుంది. ఎందుకంటే టీబీ వస్తే ఆ రోజు ఇప్పుడంటే మెడిసిన్ డెవలప్ అయిపోయినాయి, భయం వేసేది. వాళ్ళు తాకితే దగ్గరకు వస్తే అంటుకుపోద్ది, ఊపిరితిత్తుల వ్యాధి, దగ్గర చనిపోతుంటారు అన్నమాట. క్షయ, దగ్గుతూ ఉంటారు, గల్లా రక్తం పడుతుంటుంది క్షయ అనేది. కాబట్టి మనం దేవదాస్ సినిమాలో కూడా చూస్తుంటారు, దగ్గుతుంటాడు హీరో, చనిపోతుంటాడు, ఇలాంటి అనమాట క్షయ అంటే, లంగ్స్ అనేటిది. అది భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళ కోసంగా ప్రత్యేకంగా శానిటోరియం అనే పేరు నిర్మించాడు. ఏం నిర్మించారమ్మా? శానిటోరియం. మీరు మదనపల్లిలో కూడా శానిటోరియం విని ఉంటారు, చెన్నైలో శానిటోరియం విని ఉంటారు. ఇలాంటి శానిటోరియం అంటే ఆ రోజుల్లో ఉండే దాంట్లో ఇది మెయిన్ ఏంటంటే ఇది బ్యాక్టీరియా వలసని తెలిసినప్పటికీ దీనికి నమ్మకాలు ఏంటంటే మనకి చాలా భయాలు ఎక్కువ ఉండేటువంటివి. కాబట్టి ఇది వ్యాప్తి చెందకుండా ఊరికి అవతల మనకి విశాలమైనటువంటి స్థలంగా ఉంటే అక్కడ కానుగ చెట్లు లాంటివి పెంచితే కానుగ చెట్టు కూడా క్యూర్ చేస్తుంది, ప్రకృతి క్యూర్ చేస్తున్న ఉద్దేశంతో శానిటోరియం నిర్మించేవాళ్ళు ఆ రోజుల్లో. దాంట్లో వీళ్ళు ఎక్కువగా భయపడకుండా చేశారు. అలాగనే మనకు ఇంకోటి ఏంటంటే లెప్రసీ భయపడేవాళ్ళు. లెప్రసీ అంటే కుష్ఠరోగం. ఈ క్షయ కుష్ఠరోగం అనేది జనాల్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఎన్ని మాటలు మాట్లాడినా భయపడతారు కూడా వైద్యం చేయడానికి. ఒక క్రిస్టియానిటీ మాత్రము ధైర్యంగా ముందుకొచ్చి ఈ రెండు రకాల వాళ్ళకి చేస్తే బాగుంటుంది, భగవంతుడికి సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో కావచ్చు. మీరు ఎన్ని రకాల కన్వర్షన్ మాట్లాడినా నిజానికి ఈ రకమైనటువంటి సేవలు అందరూ చేయలేరు. వీళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా చెప్పుకోదగినటువంటి శానిటోరియంలో అజ్మీర్ రాజస్థాన్లో ఉంది ఈరోజు మనకి. సో అలాగనే అల్మోరా, ఇవన్నీ ఇక్కడ చూశారంటే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు శానిటోరియం నిర్మించారు. 1906లోనే ఈ శానిటోరియం నిర్మించారు వాళ్ళు. ఇక్కడ చెప్పాలంటే అజ్మీర్లో కావచ్చు, ఇక్కడ పెట్టాను, అలాగనే అల్మోరాలో కావచ్చు, 2 ఏళ్ళకంతా ఇక్కడ నిర్మించారు. ఈ రెండు కూడా ఎవరి చేత నిర్మించారంటే క్రిస్టియన్ మిషనరీస్, క్రైస్తవ మత సంస్థలు. ఇప్పుడు ఇంపాక్ట్ ఉందంటారా లేదని చెప్పండి. అలాగనే చూస్తే మెడికల్ ఫీల్డ్లో మనకి ఇక్కడ మీకు పక్కనే వెల్లూరులో మీకు మెడికల్ కాలేజ్ తెలుసు, కానీ నిజానికి ఇక్కడ మీకు ఇంకా తెలియని విషయాలు చూపిస్తున్నాయి. ఇక్కడ మీకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ షెఫ్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ లెప్రసీ సెంటర్ కరిగిరి పేరు ఉంటారు మీరు. కరిగిరిలో వెల్లూరు ఉంటారు. వెల్లూరులో మీకుండే సిఎంసీ తెలుసు కానీ తెలియదు చాలామందికి. ఇక్కడ ఉండే వాళ్ళని అడిగాను నేను, తెలియదు చెప్తారు. ఈ కరిగిరి కింద ఇప్పుడు కూడా ఇవాళ కూడా మీకు షెఫ్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఫర్ లెప్రసీ అనే పేరుతో ఉంది. ఎవరు ఎస్టాబ్లిష్ అంటే క్రిస్టియన్ మిషనరీస్. ఎంతమంది వెళ్తున్న క్రిస్టియన్స్ మీరు కాకుండా ఉండేవాళ్ళు? అందరూ వెళ్ళడం ఉన్నారు ఏ మతంలో కూడా. అంటే ధైర్యం చేయరు, భయం వేస్తుంది అన్నమాట మనకి. కాబట్టి ఒక సేవా కార్యక్రమం కానీ తీసుకొని ఇలాంటి వాడికి ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లెప్రసీకి కావచ్చు, శానిటోరియం టీబీ వాళ్ళకి కావచ్చు, ఎవరు చేయలేనటువంటి సేవల్ని క్రిస్టియానిటీ ఖచ్చితంగా చేసి ఒప్పుకోవాలి, అడ్మిట్ కావాలంతే. ఎక్కడెక్కడ కూడా వేరే ఇంకా డిబేట్ లేదు, చర్చ లేదు. కాబట్టి ఇక్కడ మీకు ఎదురుగా సాక్షాత్ ఫేమస్, ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి సంస్థలు ఇస్తున్నారు. సో అలాగనే మనం చూసినప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంకొక సైడ్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ రాయడానికి ఎంతసేపు షూస్ కోట్ పెట్టా సరదాగా నేను, అవి కాదు ఇవి రాయండి, అందరూ రాయలేరు ఇవి. కోచింగ్ సెంటర్ వాడు చాట్ జీపీటీలో కొడేసి పెడుతుంటాడు, ఇవి కాదు, ఇవి తెలియని విషయాలు రాయండి, అందరికీ తెలియని విషయాలు, ఇవి మనకు కరెక్ట్గా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే చూసినప్పుడు ఇంకొక సైడ్ రీడింగ్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ లైఫే, దాంట్లో ఏబిసిడిని సబ్ హెడింగ్స్ మీద పెట్టుకోండి ఇవన్నీ 1 to 3లో. నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఫర్ అబ్యూజ్డ్, అబెండెన్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్. ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, ఏమేం కార్యక్రమాలు పెట్టాడంటే ఇప్పుడు చెప్పినట్టుగా అబ్యూజ్డ్ మనం చూస్తున్నాం, శీలం కోల్పోతున్నారు స్త్రీలు, బలవంతంగా బలాత్కారం చేసి అబ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని రేప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కావచ్చు, అబెండెండ్ అనాథలుగా మిగిలి చేస్తున్నారు, కొంతమందిని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు లేనట్టు వాళ్ళు. అలాగనే మరి చూస్తే ఎక్స్ప్లాయిటెడ్, ఈరోజు దోపిడీకి గురవుతున్నారు స్త్రీలు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఆశ్రయమశాలలు లాంటివి కట్టించారు వాళ్ళు. అనాథాశ్రమాలు అంటుంటాం. అనాథలకే కాకుండా అబ్యూజ్ లేడీస్ కావచ్చు, ఎక్స్ప్లాయిటెడ్ కావచ్చు, అబెండెంట్కే పట్టించుకోకుండా వదిలేస్తే, భర్తలు వదిలేసిన స్త్రీలు కావచ్చు, దిక్కుమొక్కు లేకుండా వదిలేస్తుంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారు? వాళ్ళు, వీళ్ళు ముందుకు వచ్చారు, అనేకమైన దాన్ని పెట్టారు. దాంట్లో మనకు ఎక్కువగా చెప్పాలంటే ఈరోజు మనం చూసినప్పుడు ముఖ్యంగా మెంటలీ ఛాలెంజ్లు, అంటే వాళ్ళకి ఈ మానసికమైనటువంటి అంగవైకల్యం అంటాం, అలాంటిది కావచ్చు, డిసేబుల్డ్ కావచ్చు, వాళ్ళ కోసంగా అనేకమైన కార్యక్రమాలు పెట్టారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ మిషన్ మొట్టమొదటిది డెఫ్, మొట్టమొదటిది మనము ఈ బదురులు అంటాం,
కుర్రాడు మీద చూసాం కదా క్లాస్లో కూడా. అలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ కోసంగా ఈ డెఫ్లో మొట్టమొదటి ఇష్యూని స్టార్ట్ చేసింది ఎక్కడంటే బాంబేలో 1884లో స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా పుట్టు చెముడు అంటాం, వాళ్ళకి ఏం వినబడదు పాపం. వినబడితే భాష మూగైపోతారు ఆటోమేటిక్గా. నీవు ఉంటే కదా నేర్చుకుంటే భాషని, ఏ భాష అయినా వినబోదు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు మూగైపోతున్నారు ఆటోమేటిక్గా. కాబట్టి మొట్టమొదటి సంస్థ ఎక్కడంటే బాంబేలో 1884లో ఈ నన్స్, ఈ క్రైస్తవ సన్యాసులు ఒక సంబంధించిన ఆర్డర్, అంటే దానికి సంబంధించిన ఒక శాఖ, ఈ మొట్టమొదటిగా ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద డెఫ్, బదిరీల కోసంగా, చెవిటి వాడు పుట్టు చెవుడు అంటాం, వాళ్ళు మోగైపోతారు, వాళ్ళ కోసంగా ఒక సంస్థని ఏర్పాటు చేసింది క్రైస్తవ మతంలో ఉండేటువంటి నన్స్. అలాగనే అక్కడి నుంచి క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, ఈ క్రిస్టియన్స్లో రకరకాలైనటువంటి శాఖలు ఉంటాయి, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్. వాళ్ళు ఏంటంటే అనేకమైనటువంటి వాటికి ఇక్కడ ఈ అబెండెంట్ కానీ, అబ్యూజ్డ్ కానీ, ఎక్స్పాట్రియేట్ కోసం హోమ్స్ని ఏర్పాటు చేశారు, ఆశ్రమశాలలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే వాటిలో 2 ప్రముఖమైనటువంటివి చెప్పాలంటే ముక్తి మిషన్ ఎక్కడుందంటే కెడోగార్ నియర్ పూణే. పూణే ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉండేటువంటి పూణేలో ఈ కెడోగావ్ అనే పూణే దగ్గరలో ఈ కెడోగావ్ అనేటువంటి స్థానంలో ముక్తి మిషన్ పనిచేస్తూ ఉంది. ఏం పేరు? ముక్తి మిషన్. ఆ ముక్తి మిషన్ ఎవరు స్థాపించారంటే పండిత రమాబాయ్. ఏం పేరు? పండిత రమాబాయ్. ఈమె క్రిస్టియన్ అమ్మ, ఆమె హిందూ లేడీ కాదు, క్రిస్టియన్. పండిత రమాబాయ్ అందరూ 1898లో ఆర్ఫనేజ్డ్ గర్ల్స్ అండ్ అబ్యూజ్డ్ ఉమెన్ కోసం పెట్టారు ముక్తి మిషన్. అంటే ఆర్ఫనేజ్ అంటే తెలుసు కదా మీకు, అనాథలు, పేరెంట్స్ లేరు. అలాగే అబ్యూజ్డ్, ఇప్పుడే చెప్పాను, అంటే వాళ్ళని బలాత్కారంగా తెలియకుండా వీళ్ళు చేసినటువంటి మానభంగాలు చేస్తే అలాంటి స్థితుల కోసంగా ఆమె పండిత రమాబాయి ఇలాంటి అభాగ్యుల కోసం ఎవరు ఆదుకోవాలంటే మనమే ఆదుకోవాలి సాటి మానవులు అనే ఉద్దేశంతో, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఒక మంచి ఉద్దేశంతో 1898లో ఆమె ఈ పూణే దగ్గర ఉండేటువంటి ఈ కెడాగోవన్ అనేటువంటి చోట ముక్తి మిషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత చెప్పుకోబోదగింది మనం చూసినప్పుడు ఈ సౌత్ ఇండియాలో ఇక్కడ ఉండేటువంటి డొనావర్ ఫెలోషిప్ అంటారు. ఫెలోషిప్ అంటే స్కాలర్షిప్ అని కాదు, ఆ సంస్థ పేరే డొనావర్ ఫెలోషిప్ అంటారు. ఇది 1901 అంటే ఇక్కడ గమనించుకోండి, ఇది ఇక్కడికి పెద్ద తేడా గమనించి 3 ఇయర్స్కే. ఇది 1898, ఇది 1901. ఇక్కడ ఎవరు పెట్టి లేడీయే, ఎవరి పేరు? పండిత రమాబాయ్. ఇక్కడ కూడా లేడీనే, ఆమె కార్మికేల్. ఈమెం చేశారంటే సౌత్ ఇండియాలో ఈ డొనావర్ ఫెలోషిప్ని స్టార్ట్ చేశారు. ఈ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే రెస్క్యూ గర్ల్స్, అమ్మాయిలు రక్షించాలి. ఎవరు వాళ్ళు? హ్యాడ్ బీన్ ఫోర్స్డ్ ఇంటూ టెంపుల్ ప్రాస్టిట్యూషన్. ఆ రోజుట్లో దేవదాసి దురాచారం ఉండింది. ఇక్కడ ఇంతమంది చెప్పినట్టుగా ఈ మతం ఆ మతం చెడు మంచి మాట్లాడడం ఆ రోజు ఉండింది, ఒప్పుకోవాలి మనం. దేవదాసి అనే పేరుతో ఆ రోజు చాలా ఘోరమైన మాతంగలు అనే పేరుతో నిషేధించింది గవర్నమెంట్, చట్టాలు చేసింది. ఒక రకమైన కులాన్ని దానికి సంబంధించిన మతం చేసి డ్యాన్స్ వేయించేసి దేవుడు కల్పించేసి వేసులుగా మార్చేసినటువంటిది ఆచారం, దురాచారం అనేది ఈ దేశంలో. దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. కాబట్టి దానికి సంబంధించి టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటారు. దేవదాస్ అనే పేరుతో అక్కడ ఒక రకమైనటువంటి దురాచారాన్ని పెత్తందారులు ఉండేవాళ్ళు, గుడి పెద్దలు ఆ చిన్న పాయలు తీసుకెళ్ళి మార్చేసి వాళ్ళందరూ అనుభవించేవాళ్ళు ఆ రోజుల్లో. దీనిని రక్షించడం కోసంగా పెట్టినటువంటివి ఇప్పుడు చెప్పినటువంటి. ఒకటేమో ముక్తి మిషన్, రెండేమో డొనావర్ ఫెలోషిప్. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే నేను జూమ్ చేస్తున్నాను. ఈమె పండిత రమాబాయ్ పూణేలో ఉండేటువంటి ముక్తి మిషన్ స్థాపించిన వ్యక్తి. ఇది ముక్తి మిషన్ సంబంధించిన కార్యక్రమాలు. ఇక్కడ చెప్పినటువంటి డొనావర్ ఫెలోషిప్. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆమె కార్మికల్ పిల్లలు చూడండి, దేవదాసులు చిన్నపిల్లని తీసుకెళ్ళి వాళ్ళని ప్రాస్టిట్యూషన్ దింపేసేవాళ్ళు. వ్యభిచారం కాదు, దేవుడి పేరుతో జరిగేటువంటి అన్నమాట. వీళ్ళని రక్షించుకుని డొనావర్ ప్రాస్టిట్యూట్లు చిన్న అభాగ్యులు, చిన్న పిల్లలు చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మంచి పని అంటాం, చెడు అంటాం, దీన్ని పాజిటివ్ నెగిటివ్. అది ఇంపాక్ట్ ఏంటిది? పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్టా? పాజిటివ్ ఇంపాక్ట్. ఆ ఆచారాలు పాజిటివ్ కాదు, ఈ చేసిన వాళ్ళ క్రైస్తవ మతం అని చెప్తున్నా. ఆచారాలు చెడువి, ఆచారాలను చెడ్డ ఆచారాలని వీళ్ళు చేసిన ఉద్దేశం మంచి అని చెప్తున్నాను. ఇంపాక్ట్ అర్థమైంది కదా. ఆచారాలు మంచివి కాదు, ఆచారాలు చెడువి. ఆ ఆచారాలని సరిదిద్దే క్రమంలో చేసిన పని పాజిటివ్ ఇంపాక్ట్ అంటున్నాం. అంటే క్రిస్టియానిటీ ఇండియన్ సొసైటీ పైన ఖచ్చితంగా ఈ విషయంలో ఇంపాక్ట్ చూపించిందా లేదా? చూపించింది. అప్పుడు ఆ ఇంపాక్ట్ పాజిటివా నెగిటివా? పాజిటివ్. మరి ఇక్కడ చూస్తే ఇవే కాకుండా చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు మనం ఇవాళ కూడా చూస్తుంటాం. అంతరించిపోయి గవర్నమెంట్ ఎన్ని చట్టాలు చేసినా
మైనర్ వాళ్ళ వివాహాలు చేయకూడదని చెప్తున్నా, అప్పుడు అడపాదడలు జరుగుతుంటాయి. సో అలాంటి విషయాల్లో ముఖ్యంగా ఈ సోషల్ లైఫ్ చైల్డ్ మ్యారేజెస్ బ్యాండ్, ఈ యొక్క బాల్య వివాహాలు నిషేధించడం కోసం కావచ్చు, అప్రూవల్ ఆఫ్ విడో మ్యారేజెస్, స్త్రీ భర్త చనిపోయాడు అంతమంది సతీష్ జగన్ ఓకే ఆమె బతికినంతకాలం విధవగా ఉండాల్సిందే, రెండో పెళ్లి చేసుకోవడానికి ఆ తప్పు కింద భావించేటువంటి సొసైటీ. ఎందుకు చేసుకోకూడదు? తన భార్య చనిపోతే భర్త చేసుకున్నప్పుడు భర్త చనిపోతే భార్య ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచనని రేకెత్తించి, ఎందుకంటే నాకు సపోర్ట్ కావాలి లైఫ్లో. ఇలాంటి దాంతో ఈ విధవా పునర్వివాహానికి మనం చూసాం భారతదేశంలో అనేకమైనటువంటి సాంఘిక సంస్కృతిలో అందరూ మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా, నీకు ఒకరు కాదు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా పోరాడారు. మరి ఈ కోణం తెలియదు కాబట్టి వీళ్ళ గురించి కూడా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ క్రిస్టియానిటీ గురించే చెప్పడం నేను. అనేకమైనటువంటి ఇండియాలో ఉండే చాలామంది పాల్గొన్నారు, దాంట్లో ఈ యాంగిల్ చెప్తున్నాను కాబట్టి ఈ ఇంపాక్ట్ గురించి చెప్తున్నా. మరి ఇక్కడ చూసినప్పుడు అనదర్ మ్యాటర్ కన్సర్న్ అమాంగ్ క్రిస్టియన్స్ ఓవర్ ద ఇయర్స్ హ్యాస్ బీన్ ద ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. వాళ్ళకి ఇంకొక ఆకు వచ్చింది, ఈ పిల్లలకి పెళ్లి చేసేయడం ఏంది. అలయన్సెస్ ఆర్ మేడ్ అమాంగ్ హిందూస్ బిట్వీన్ చిల్డ్రన్స్ యాజ్ యంగ్ యాజ్ 5 years ఆఫ్ ఏజ్. 5 ఏళ్ల లోపల పెళ్లి చేసేయాలి. ఇంతకుముందు చెప్పాను నేను. 5 years లోపల చేయబోతే పాపమైంది ఖచ్చితంగా తండ్రికి. ఈ నమ్మకాలు ఇలాంటివి ఉన్నప్పుడు చిన్న పిల్లలు ముక్కు పచ్చల పిల్లలు తీసుకెళ్ళి వాడు చూసి పెద్దోడు కాటికాడు చెప్పుకుంటాడు, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు చిన్న పిల్లలు. దీని పేరుతోనే గురజాడ అప్పారావు కన్యాశుల్కం మీకు అనే వాటిలో కనిపించుంటుంది. కాబట్టి చాలామంది ఉన్నారు హిందూయిజంలో కూడా. కాబట్టి నేను ఒక మతాన్ని చెప్తే ఇంకో మతాన్ని తక్కువ చేయాలి. నీ మతాల గురించి చెప్తే ఈ మతం యాంగిల్ ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. కాబట్టి వీళ్ళు కూడా పోరాడని చెప్తున్నాం. కాబట్టి దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో ముఖ్యంగా విలియం క్యారీ ఎంత ఇంపార్టెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ నీ షూ గురించి వాటి గురించి రాస్తున్నాడు, బిస్కెట్స్ ఈ రాయండి క్యారీ గురించి. ఆయన యొక్క సొల్యూషన్ ఏంటంటే ఈ తప్పించుకోండి ఏం చేయాలి, ఫిమేల్ ఎడ్యుకేషన్. బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే అర్థం ఎడ్యుకేట్ కాకపోవడం వల్ల. చదివిస్తే కొంచెం ఎడ్యుకేట్ అయితే ఆ అమ్మాయి గొడవ పడుతుంది, నేను చదువుకుంటాను నాకేం తిరగబడుతుంది అమ్మాయి ఖచ్చితంగా దురాచారాన్ని. కాబట్టి దానికి సొల్యూషన్ ఏం చెప్పారంటే క్యారీ ఫిమేల్ ఎడ్యుకేషన్, స్త్రీ విద్యను ప్రోత్సహించని చెప్పారు. అలాగనే చట్టం పోరాడిన తర్వాత ఈ చైల్డ్ మ్యారేజ్ లెజిస్లేటివ్ బ్యాన్ ఇన్ 1929 మన భారతదేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సోషల్ రిఫార్మ్స్ పోరాడారు. దాంట్లో ఈ క్రిస్టియానిటీ కూడా పోరాడింది. ఒక మతానికి నేను ఎక్కడ చెప్పడం లేదు, అనేకమైన పోరాడు. దాంట్లో దీన్ని కూడా తక్కువ చేయకూడదు, వీళ్ళు కూడా పోరాడారు. ఆ విధంగా చేసినప్పుడు 1929లో ఈ బాల్య వివాహాలు, ఈ చైల్డ్ మ్యారేజ్ నిషేధించబడ్డాయి ఈ దేశంలో. అలాగనే చూసినప్పుడు ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఇంకా కూడా చెప్పాలంటే ఈ అప్రూవల్ ఆఫ్ ద విడో మ్యారేజెస్. సరే బాల్య వివాహాలు రద్దు చేసాం బాగానే ఉంది. స్త్రీలు ఏం చేస్తారంటే భర్త చనిపోతే వాళ్ళు జీవితాంతం విధవగా ఉండిపోతున్నారు, వాళ్ళు 3 వారి చెట్టులాగా. కాబట్టి దానికి అప్రూవల్ కావాలి, ఆమోద ముద్ర కావాలి ప్రభుత్వానికి అని చెప్పేసి దాన్ని కూడా పోరాడారు. ఆ విధంగా విడో రీమ్యారేజ్ యాక్ట్, విధవా పునర్వివాహ చట్టము, విధవలంటే భర్తను కోల్పోయిన స్త్రీలు ఇంగ్లీష్లో విడో అంటారు, తెలుగులో విధవలు అంటారు. రీమ్యారేజ్ అంటే తిరిగి పెళ్లి చేసుకోవచ్చు, పునర్వివాహం అంటే అది అధికారికంగా ముద్ర కావాలి. ఇలా చేసుకుంటే అమ్మాయి పెళ్లి చేసుకుని అమ్మాయి పెళ్లి చేసి అంటారు. ఇంట్లో రకరకాల సమాజం చూస్తుంది చిన్న చెప్పు. కాబట్టి దాని చట్టపైన ఆమోదం కావాలి అఫిషియల్గా. దాన్నే హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అంటారు. ఇది 1856లో పాస్ అయింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఫిలిమ్స్లో బిట్స్ వస్తాయి, ఆంథ్రోపాలజీని కాకుండా ఇండియన్ సొసైటీ కార్డు అవసరం అవుతాయి మీకు. ఈ చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి సీక్వెన్స్గా, అందుకే లెంగ్త్గా ఇస్తున్న మ్యాటర్ మీకు అన్నిటి మనకు వస్తుంది కాబట్టి మ్యాటర్. కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఈ యాక్ట్ తర్వాత ఇక్కడ మనకు ఎవరి కింద అయిందంటే లార్డ్ డల్హౌసీ, ఆ రోజు ఉండేటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద విధవా పునర్వివాహ చట్టము. కాబట్టి హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అంటే హిందూ మతంలో ఉంది కాబట్టి అలాగా దానికి అప్రూవల్ కావాల్సి వచ్చింది. హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్, హిందూ స్త్రీల హిందూ విధవల పునర్వివాహ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తెచ్చిన చట్టం అనే పేరుతో 1856లో అప్పుడు ఉండేటువంటి గవర్నర్ జనరల్స్ ఎవరుతున్నారో లార్డ్ డల్హౌసీ రూపంలో వచ్చింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటివరకు రకరకాల గవర్నర్ జనరల్స్ వాడుతున్నా, మీరు హిస్టరీ చదివినప్పుడు ఇలా రాసుకొని ఆ లార్డ్ ఆ ఉండేటువంటి దాంట్లో ఎవరి హయాంలో ఏ ఇయర్లో జరిగింది, ఎవరి హయాంలో ఏం జరిగింది మార్పు, ఎలాంటి సోషల్ లెవెల్ని ఇచ్చేసుకుని ఫిలిమ్స్లో బిట్స్లో మీకు పనికొస్తాయి. మ్యాటర్ రాసేటప్పుడు కూడా ఆ పాయింట్స్ మిస్ కాకుండా రాయడానికి ఉంటుంది. సో ఇక్కడ మనం జూమ్ చేసి చూసినప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006 ఇటీవల మార్పులు జరిగింది. ఇప్పుడు మనం ఏమంటామంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అప్పుడు జరిగింది. ఇటీవల అనేకమైన మార్పులు వచ్చి నూతనంగా వచ్చిన చట్టాలకు అనుగుణంగా కొత్తగా కేటాయించిన వయసుకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు చేశారు. కాబట్టి దీన్ని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006 అనే పేరుతో పిలుస్తున్నాం. అర్థమైందమ్మా? అంటే అప్పుడు చేసిన పోరాటం ఇప్పుడు ఈ మార్పులు జరిగాయి. మరి విడో రీమ్యారేజ్ యాక్ట్ అనే పేరుతో ఈరోజు మనం చూస్తున్నాం. మరి
ఇక్కడ ఉండేటువంటి లార్డ్ డల్హౌసీ ద దెన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, దీన్ని చూశారు మీరు. ఏం పేరు డల్హౌసీ. మరి దాని తర్వాతకి వెళ్తే రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ మీకు ఉండేటువంటి ఇంపార్టెంట్ ఏంటి? రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి. సోషల్ లైఫ్ ఇది కూడా. రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి. ఈ గ్రామీణ అభివృద్ధిలో క్రిస్టియన్స్ అనేవాళ్ళు రూరల్ డెవలప్మెంట్లో పాల్గొన్నారంటే మీకు చాలామంది తెలియని విషయాలు చెప్తున్నా. ఉదాహరణకి ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే అలహాబాద్ అగ్రికల్చర్ కాలేజ్ ఆర్గనైజ్డ్ 1910. అలహాబాద్లో ఉండేటువంటి అగ్రికల్చర్ కాలేజీని స్థాపించింది ఎవరంటే క్రిస్టియన్స్. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటున్నారు కదా, 1910లో అలహాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాన్ని ఏమంటారంటే పేరు మారిపోయింది, శామ్ హిగ్గింబాటమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ, SHU. శామ్, ఎస్ అంటే శామ్, హెచ్ అంటే హిగ్గింబాటమ్, యు అంటే యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అండ్ సైన్స్. దాని మొదట్లో అలహాబాద్ అగ్రికల్చర్ కాలేజ్ అనేవాళ్ళు పేరుగా మారిపోయి ఇలా మారిపోయింది, హిగ్గింబాటమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్ పేరుతో మారిపోయింది. సో ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. అలాగే 1960లో 50 years తర్వాత ఈ తమిళనాడులో ఉండేటువంటి సేలం మీకు అందరూ తెలుసు, ఆ దగ్గరలో బెతల్ అగ్రికల్చర్ ఫెలోషిప్ అని స్టార్ట్ అయింది. ఏం పేరు? బెతల్ అగ్రికల్చర్ ఫెలోషిప్. ఎక్కడమ్మా? తమిళనాడులో ఉండేటువంటి సేలం దగ్గర. ఈ రెండు కూడా అగ్రికల్చర్ స్టార్ట్ అయ్యాయి. ఉద్దేశం ఏంటంటే వాట్ టు అసిస్ట్ అండ్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫార్మర్స్ రైతులు ఉంటారు, వాళ్ళ దగ్గర మెళుకువలు లేవు, టెక్నాలజీ లేదు, పాత వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేయడం ఏమవుద్ది? పంట సరిగా రాకపోతే ఏమవుతుంది? దోపిడీ గురవుతారు వీళ్ళు పెద్ద రైతుల దగ్గర. వాళ్ళకి కానీ అసిస్టెన్స్ ఇస్తే వాళ్ళకి తెలివితేటలు లేవు, వాళ్ళకి చదువుకోవాలా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచి ప్రొడక్టివ్ వస్తారు, అప్పుడు సమృద్ధిగా ఉంటారు అనే ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి, వాళ్ళ ఉద్దేశం అనేది కన్వర్షనే కావచ్చు, ఆకట్టుకోవడం. అదే చాలామంది అంటారు, అక్కడ కాదు ఉద్దేశం ఏంటిది? ఏం చేసింది? అసిస్ట్ చేసింది వాళ్ళకి, రైతులకి. చిన్నకారు రైతులు ఎక్కడికి పోరు, ఎవరు చెప్పేవాళ్ళు వాళ్ళకి. అలాగే వాళ్ళు ఇంప్రూవ్ చేసింది ఏంటి? ప్రొడక్టివిటీ ఆఫ్ ఫార్మర్స్. ఆ రైతుల యొక్క ఉత్పత్తిని పెంచితే వాడు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే దోపిడీ గురిగాడు, అది మెయిన్ కావాల్సింది. అలా చేసింది. అలాగే దాన్ని చెప్పుకోదగతను కేటీ పాల్. విన్నారా కేటీ పాల్ విన్నారా? ఈయన కేటీ పాల్ అంటే మీరు అనుకునే పాల్ వేరే, రాజకీయ పాల్ కాదు, ఈయన కేటీ పాల్. ఈ కేటీ పాల్ అంటే ఈయన చూడండమ్మా, కనకరాయన్ తిరుసెల్వం పాల్. ఏం పేరు? కనకరాయన్ తిరుసెల్వం పాల్. హిస్టరీలో వస్తారమ్మా వీళ్ళంతా కూడా, మీరు చదవాలి సరిగ్గా, మీరు మోడర్న్ హిస్టరీతో వస్తారు, జలియన్ వాలాబాగ్ కానీ వస్తారమ్మా, అంతా వస్తారు వాళ్ళ పేరు. కనకరాయన్ తిరుసెల్వం పాల్, ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళంతా. క్రిస్టియానిటీ గురించి చెప్పడం నేను మధ్యలో కూడా జస్ట్ లాక్కొని వస్తాను మీకు. నేను ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, డెప్త్కి వెళ్తే మీకు ఉపయోగపడుతుంది నాలెడ్జ్. కాబట్టి ఈ కనకరాయన్ తిరుసెల్వం పాల్ అతను, ముఖ్యంగా కేటీ పాల్ అంటాము. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకు అతను ఏం చెప్పాడంటే ఒక దాంతో ఈ రూరల్ రీకన్స్ట్రక్షన్. ఏంటిది? రూరల్ రీకన్స్ట్రక్షన్ అంటే గ్రామాలు ఇలా ఉండకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా సమృద్ధిగా ఉండాలంటే, ఎవరిపైన దోపిడీ కూడా ఉండాలంటే ఆ గ్రామాల్లో ఉండే రైతులు సమృద్ధిగా ఉంటే ఉంటారనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే అతను స్టార్ట్ చేశాడు. తర్వాత బేసల్ మిషన్ ఇన్నుంటారు మీరు అందరూ కూడా. మ్యాంగ్లూరు హెడ్ క్వార్టర్ ఉంది. మ్యాంగ్లూరు తెలిసి ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. మ్యాంగ్లూరు విన్నారు కదా? బెంగళూరు కదా, మ్యాంగ్లూరు. ఈ మ్యాంగ్లూరులో ఈ బేసల్ మిషన్ స్టార్ట్ అయింది. అక్కడేంటంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ చీప్ టెర్రకోటా టైల్స్. టెర్రకోట అంటే ఏంటి? ఈ బంకమట్టి కాల్చేసి మనం కాల్చి దాన్ని టెర్రకోట అంటారు. చదువుంటారు, ఇండస్ట్రియల్ అసోసియేషన్ టెర్రకోట ఆబ్జెక్ట్స్ అంటారు. బంకమట్టిని కాల్చేస్తే టెర్రకోట అవుద్ది, ఎర్రగా ఉంటాయి. అలాంటి టైల్స్ని అతను ఏం చేశాడంటే చీప్గా తక్కువ రేటుగా చేస్తే అది ఇంప్రూవ్ విలేజ్ హౌస్ కన్స్ట్రక్షన్. అప్పుడు వరకు పూరింట్లో ఉండేవాడు, అప్పుడు ఇల్లు లేవు, గవర్నమెంట్ స్కీమ్స్ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? అంతా పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో గ్రామాల రైతులు తగలబడిపోవడం, పేదరికం అన్నీ ఉండేవి. అదే వాళ్ళకి కట్టుకుని డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలి? చీప్గా తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, పెంకుటిల్లు లాంటివి. ఆ పెంకుటిల్ని చేయడం కోసంగా అప్పుడు గ్రామాలు కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి అనే ఉద్దేశంతో అతను వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే టైల్స్ ఫ్యాక్టరీ. అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ ఆ వచ్చిన టైల్స్ని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఎంత ఇంపాక్ట్ అంటే మిషన్ టైల్స్ అంటారు. ఏమంటారు? మిషన్ అంటే మిషన్ తయారు చేసిన వస్తువులం కాదు. ఈ క్రైస్తవ మతము వాళ్ళు తయారు చేసే టైల్స్ కాబట్టి మిషన్ టైల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి కూడా ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కూడా రాయడం, మీరు రాయండి. మీరు ఇవాళకి వెళ్ళినా ఇప్పుడు రకరకాల పేర్లు వచ్చేసే వేరే వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరు తయారు చేసినా ఆ పేరు ఏంటంటే మిషన్ టైల్స్ అంటారు. ఎందుకంటే బెసల్ మిషన్ చేసింది కాబట్టి ఆ ఇంపాక్ట్ పైన ఇప్పుడు మనకి ఈ బేసల్ మిషన్ అనే పేరుతో మిషన్ టైల్స్ అనే పేరుతో పిలుస్తారు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఇది ఇంపాక్ట్ అంటారా కాదంటారా మీరే చెప్పండి.
ఇప్పుడు చెప్పినటువంటి అగ్రికల్చర్ ఏమవుతుందో అలహాబాద్ది ఇలా మారిపోయింది. శామ్ హిగ్గిన్ బాటమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ సైన్స్ అనే పేరుతో SHUATS అంటారు. మరి అలాగని ఇప్పుడు చెప్పినటువంటి KT పాల్, ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా జలియన్ వాలాబాగ్ ఈయన గురించి వస్తుంది మీకు, దాంట్లో ఫ్రీడమ్ దాంట్లో వస్తుంది. అలాగే ఫస్ట్ రౌండ్ టేబుల్ పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో వస్తుంది పేరు, ఇది చదువుకోండి మీరు. అలాగని మరి KT పాల్తో కాకుండా ఈ బేతల్ అగ్రికల్చర్ ఫెలోషిప్ ఈ సేలంలో వాళ్ళు ఏ విధంగా సహాయపడుతున్నారు. అలాగే బేసల్ మిషన్ ఇండియా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ తయారు చేసిన ఈ టైల్స్ సేమ్ పెంకులు ఉంటుందా, విన్నారా? సేమ్ పెంకులు, ఇవి సేమ్ పెంకులు అంటే దాన్ని ఇవాళ కూడా మిషన్ టైల్స్ అనే పేరుతో పిలుస్తున్నారంటే అంత ముద్ర వేసింది. సామాన్య జనానికి ఇవి ప్రభావం చూపించింది క్రైస్తవ మతం. మరి మనం వెళ్ళినప్పుడు నెక్స్ట్ దాంట్లో చూస్తే ఇక్కడ డిజాస్టర్ రిలీఫ్. డిజాస్టర్ అంటే తెలుసు మనకి, ఒక సునామీ కానీ, ఒక ఎర్త్క్వేక్ కానీ, ఒక ఫ్లడ్ కానీ, ఒక ల్యాండ్ స్లైడ్ కొండచెలు విరిగి పడిపోవడం కానీ, ఇలాంటి వాటి డిజాస్టర్ అంటాం. ఈ డిజాస్టర్ వచ్చినప్పుడు అన్ని మతాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ క్రైస్తవ మతం ఎలా ఉంది అని చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు ఈ డిజాస్టర్ అనదర్ ఏరియా ఇన్ విచ్ క్రిస్టియానిటీ హ్యాస్ మేడ్ ఇన్ ఇంప్రెసివ్ ఇంపాక్ట్, చెప్పుకోదగినట్టు ప్రభావం చూపించినటువంటి ఇంకొక ప్రభావం ఇచ్చినటువంటి రంగం ఏదంటే డిజాస్టర్ రిలీఫ్. ఈ ప్రకృతి ఉత్పాతాలు జరిగినప్పుడు ఎలా చేశాయంటే ముఖ్యంగా అనేక కాలం నుంచి ఇక్కడ చాలా ఉన్నాయి. క్యాథలిక్ వరల్డ్ రిలీఫ్, వరల్డ్ విజన్ ఇలా ఉన్నాయి. ప్రముఖమైనటువంటి ఏంటంటే కాసా, గుర్తుపెట్టుకోవడానికి కాసా. కాసా అంటే ఏంటంటే చర్చెస్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్. చర్చెస్ ఆక్సిలరీ సోషల్ యాక్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. కాసా అంటారు. ఎప్పుడంటే 1947లో మన సొంతం అప్పుడు స్టార్ట్ అయింది. పర్పస్ అయిన డిజాస్టర్ వస్తే చేయడమే. కాబట్టి అదేవిధంగా చూస్తే ఎఫికార్ అంటారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాసా ఒకటి, ఎఫికార్ ఒకటి. ఇది 1960 20s స్టార్ట్ అయింది. ఎఫికార్ అంటే ఎవాంజెలికల్, ఈ అంటే ఎఫ్ అంటే మనకు ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, ఐ అంటే ఇండియా, అది COR అంటే కమిషన్ ఆన్ రిలీఫ్. ఎఫికార్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారమ్మా? ఎఫికార్. ఎఫికార్ అంటే ఏం చెప్పాను? ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, EFI ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, COR కార్ కమిషన్ ఆన్ రిలీఫ్. COR కార్ అంటే కమిషన్ ఆన్ రిలీఫ్. ఎఫికార్ అనే పేరుతో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న బ్రీఫ్గా రండి ఎగ్జామినేషన్లో ఈ రెండు పదాలు రాసేయండి. డిజాస్టర్ అంటే ఇంత మ్యాటర్ రాయక్కల, జస్ట్ బుల్లెట్స్ టైం చాలదు. కాబట్టి ఈ రెండు పదాలు కాన్సెప్ట్ కోసం మాత్రమే చెప్తున్నాను. లెంగ్త్ మీకు నేను ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపడుతుంది. సో ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేసే సంస్థల్ని NGOs అంటారు. దీంట్లో 4 ఫ్రంట్లు ఎవరున్నారంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారు. కాబట్టి విల్లింగ్ టు అసిస్ట్ ఇన్ ప్రొవైడింగ్ బోత్ ఇమీడియట్ అండ్ లాంగ్ టర్మ్ రీకన్స్ట్రక్షన్. అంటే కొన్ని ఏమో తక్షణ అవసరాలు ఉంటాయి, కొన్ని దాంతో లాంగ్ టర్మ్ చేస్తాయి. వీటన్నిటిలో ఎప్పుడు కూడా ఈ ఎప్పుడైనా జరిగినప్పుడు, ఈ ఒక ట్రాజడీ జరిగినప్పుడు దాంట్లో ముందే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చెప్పాలని ముఖ్యంగా ఇక్కడ ఒక్కసారి ఈ కాసా అంటే చర్చెస్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్ చెప్పాను. కాసా అంటారు. 1947లో ఇది ఒక నాన్ రిలీజియన్ ఇండియన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా మతానికి సంబంధం లేకుండా ఏర్పడినటువంటి సంస్థగా స్టార్ట్ అయింది. ఇది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది ఒక సర్వీస్ వింగ్ అంటే సేవా కార్యక్రమం చేస్తుంది. దేనికంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనే పేరుతో ఉంది. దానికి ఏ మతమైనా సరే జరిగినప్పుడు దాన్ని హెల్ప్ చేస్తున్న పేరుతో వచ్చింది. ఇది ఆర్థడాక్స్ అండ్ ప్రొటెస్టెంట్ చర్చ్ సొసైటీ ఇండియాలో దానికి ఉంది. ఇది చూడండి ఒకసారి, అది వాళ్ళ సింబల్. అది దాని తర్వాత ఇది వాళ్ళ సింబల్, కాసా సింబల్. మరి ఇక్కడ ఎఫికార్ అనేది బీహార్, అక్కడ న్యూఢిల్లీ అయితే బీహార్. ఈ బీహార్ని బేస్ చేసుకొని ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా కమిషన్ రిలీఫ్ ఎఫికార్ అనే పేరుతో ఉంది. ఇది నేషనల్ క్రిస్టియన్ ఆర్గనైజేషను డిజాస్టర్ రెస్పాన్స్కి, డెవలప్మెంట్ ఆఫ్ ట్రైనింగ్కి 1967లో చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రౌట్ ఏరియాస్ ఇవన్నీ కూడా అంటే కరువు ప్రాంతాలు బీహార్లో, అలాంటి వాళ్ళకి నీళ్లు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇలాంటి వాటికి దాన్ని కూడా డిజాస్టర్ కింద ఇస్తారు. ఇలాంటివి చేస్తున్నారు. మరి మనం చూసినప్పుడు ఎకనామిక్ లైఫ్, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ లైఫ్. నెక్స్ట్ హెడ్డింగ్ అంటే ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ లైఫ్, ఆర్థికమైనటువంటి జీవనం పైన ఎలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఈ మోడర్న్ టెక్నాలజీ, ట్రైన్స్ వాడుతున్నామా? ఎవరు తెలియని ఉండాలి ట్రైను, అందరూ తెలిసిపోయింది. ఈ ట్రైన్స్ ఎక్కడ వచ్చినాయి? క్రైస్తవులు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే వచ్చినటువంటి. అందువల్ల మనం ఇక్కడ క్రైస్తవులను మతంగా చేయకపోవచ్చు, ఆ రోజుండి పరిపాలించే వాళ్ళే కదా చేసినారు. సో ట్రైన్స్ కావచ్చు, మీకు అంత తెలిసిందే. మరి బస్సెస్ వాడుతున్నాం, అలాగే మోడర్న్ క్రాప్స్ ఆధునికమైన వాడుతున్నాం. ఇజ్రాయెల్ టెక్నాలజీ విన్నారా? ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరు విన్నారమ్మా? డ్రిప్ ఇరిగేషన్ విన్నారా ఇంగ్లీష్లో?
తెలుగులో బిందు సేద్యం వినారా? ఏం చేస్తారు? ఇంత వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీ అనే పేరుతో ఒక పైప్ వెళ్తుంది, చిన్న కుళాయిలాగా ఉంటాయి, ఎక్కడెక్కడ వేరుకంది అంతే, అంటే ఇంత వేస్ట్ అయ్యి దారంతా వాటర్ కాదు, ఇంత నేల కూడా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ అంటే మొదటి నుంచి ఫేమస్. విన్నారు బాబు మీరు? కుప్పంలో పెట్టారు మీకు అప్పట్లో. ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఆ రోజుల్లో పెట్టినటువంటి దాన్ని బిందు సేద్యం అనే పేరుతో పిలిచారు. అది కూడా చదవండి. తెలుగులో బిందు సేద్యం అంటున్నారు, డ్రిప్ ఇరిగేషన్ ఇంగ్లీష్లో అంటారు. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ. అంటే వాడు ఇంత వాటర్ మనంతా పంటకాలు పోతుంటే వేస్ట్ అంతా అయిపోతుంటాయి, అక్కడికి చేయాలి ఇంత కూడా రాదు వాటర్. అట్ట కాకుండా ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా పైపు లాగెళ్ళి దాని అక్కడక్కడ చిన్న చిన్న పైపులు అంటే ఎక్కడ ఉంటే అక్కడికి పెడతారు కనెక్షన్. అంత వాటర్ కూడా డ్రిప్స్ లాగా పడతాయి అనమాట. ఇది పెట్టినా నేను మోడల్. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే వాళ్ళు బస్సులు, ట్రైన్స్ ఇవే కాదు, మోడర్న్ క్రాప్స్ కావచ్చు, ఫెర్టిలైజర్ ఎరువులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు చేశారు, ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగనే మనం చూసినప్పుడు మనకు క్యాష్ క్రాప్స్ అంటే ఏంటి? మన అప్పుడు దాకా మనం ఒక దాని పంటలు చేస్తే తంటాలు పడేవాళ్ళు, ఈ ఇబ్బంది పడకుండా చేశారు. మార్కెట్ ఎకానమీ కూడా చేశారు. బట్ అదేవిధంగా సాంప్రదాయంగా వస్తున్నట్టు విలేజ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేశారు. నేను అన్నీ పోగొట్టడం వీడియో కూడా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ అందరూ యాక్సెప్ట్ చేయండి. డిస్క్లైమర్ చెప్పాను నేను, మంచి చెడు రెండు డిస్కస్ చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే క్యాష్ క్రాప్స్ని పెట్టారు, మార్కెట్ ఎకానమీ పెట్టారు. అదే సమయంలో ఈ దేశంలో ఉండేటువంటి సాంప్రదాయమైనటువంటి విలేజ్ సిస్టమ్స్ దెబ్బతినేసాయి. అది కూడా గమనించుకో, అది నెగిటివ్ ఇంపాక్ట్. నేను పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ మాట్లాడుతున్నాం మన మధ్యలో. సో కాబట్టి ఇక అదేవిధంగా డిక్లైన్ ఆఫ్ జాజిమాని సిస్టమ్ పేరుతో ఇంతకుముందు విన్నారు మీరు చాప్టర్లో, పేపర్ 2లో. అది వ్యవస్థ దెబ్బతినింది. అది మంచి వచ్చాడో పెడితే డిక్లైన్ అవ్వడానికి కారణము ప్రభావం చూసి ఆర్థిక వ్యవస్థలో. అంటే ఒక ఉంటే అతను కావాల్సిన అతను ఏం చేస్తుంటాడు, వీళ్ళు సేవలు అందిస్తుంటారు, వాళ్ళు అతను ఇస్తుంటాడు. అతను ఒక ఓనర్ లాగా కాకుండా కుటుంబ పెద్దగా ఉంటాడని చెప్పాను. జాజిమాని సిస్టమ్ చేయడం అది డిక్లైన్ అయిపోయింది. ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళు ఎకానమీ ప్రభావం చూపించింది. కాబట్టి రూరల్ సెల్ఫ్ సఫిషియెంటీ, గ్రామాలు పట్టణాలు ఆధారపడకుండా ఎక్కడెక్కడ అది సెల్ఫ్ సఫిషియెంట్ ఉండేటి ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఈ వచ్చిన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చి గ్రామాలు పట్టణాలు ఆధారపడడం మొదలుపెట్టాయి. అంటే మంచి ఉంది, చెడు ఉంది ఎకనామిక్ లైఫ్ చూస్తే. సరే మీకు గుర్తుండడం కోసంగా ఇవన్నీ ఇచ్చాను. మరి దాని తర్వాత ఇమేజెస్ అంటే కొన్ని గుర్తుంటాయి కాబట్టి మీకు అక్కడ చూస్తే అర్థమైపోద్ది. ఇది ఏ టైంలో వచ్చి ఉంటుందో చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటి ఏంటిది మీకు అంత చిన్నపిల్లలు ఎల్కేజీ చెప్పక్కర్లేదు, యూపీఎస్ గుర్తుకొస్తాం. కాబట్టి క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, క్యాబేజీ కావచ్చు, ఈ ఫ్రూట్స్ ఏంటివి? చెర్రీస్. అర్థమైందా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంపాక్ట్ అంటే వాళ్ళు తీసుకొచ్చిన పంటలే దాని తర్వాత కంటిన్యూ అయిపోయాయి. తింటున్నారు కదా, మంచివే కదా, ఆరోగ్యానికి తింటున్నావా, ఎన్ని అలా ఇంట్రొడ్యూస్ అయినాయి. సో అలాగనే చూసినప్పుడు ఇక్కడ దాంతోపాటు చెడు కూడా ఉంది. ఇక్కడ ఏముంది చెప్పండి? చెడుడా ఏం చేస్తున్నాడు? కెమికల్స్ వేస్తున్నాడు, ఫర్టిలైజర్స్. మనం ఈరోజు అల్లాడుతున్నాం. ఏం అల్లాడుతున్నాం? ఎరువులు ఏంటా బాబు, ఆర్గానిక్ మ్యాన్ మళ్ళీ మనం ఊరుకొచ్చాం. మళ్ళీ కదా ఇలా తిరిగి మళ్ళీ కిందకు వచ్చి ఆరోగ్యాలు చెడిపోయిన తర్వాత క్యాన్సర్తో బాధపడుతున్నాం. ఇలాంటివి కూడా ఇంట్రొడ్యూస్ అయినాయి. ఇక్కడ మంచి చెడు ఉంది. ట్యాబ్లెట్స్ మింగుతున్నాం, ఫర్టిలైజర్స్ వైద్య రంగంలో. ఈ ట్యాబ్లెట్స్ మంచి చెడు కూడా ఉంది. మంచి కూడా ఉంది కదా. అప్పుడు దాకా ఇంగ్లీష్ మందులు అంటుంటాం మనం, ఇప్పుడు తెలియదు. అప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు వాడనోడు ఎవడున్నాడు? మీరు ఎవరినంటే చెప్పండి నాకు. సార్ మేము ట్యాబ్లెట్ వాడలేదు, క్యాప్సూల్ వాడలేదని ఉన్నారా? ప్రతి బిడ్డ వాడుతున్నారు. ఎస్, ఇది మంచి, ఇది చెడు అంటే రెండు చెప్తున్నాడు. సో అలాగే ల్యాబొరేటరీస్ వచ్చినాయి. ఇవన్నీ ఆధునికమైన ఆవిష్కరణలు. ఇవన్నీ అంతకుముందు లేవంటే ఉండొచ్చు, ఇక్కడ డెవలప్మెంట్కి వాళ్ళు ఉపయోగపడ్డారు. అర్థమే కదా మీకు? సో కాబట్టి ఇక్కడ ఎకనామిక్ లైఫ్లో ఇంపాక్ట్ చూపించింది. అలాగనే చూసినప్పుడు మరి పొలిటికల్ లైఫ్, రాజకీయమైనటువంటి దాంట్లో చూసినప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా న్యూ ఏడేస్ వచ్చే సెక్యులరిజం, అందరిని మతాలు సమానమైనటువంటి దాని మీద డిస్కషన్, డిబేట్ అది వేరే విషయం. కాబట్టి అన్ని మతాలు సమానమే, ఒక మతానికి ప్రధాని కుందని ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ ఎట్టు వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు కలోనల్ అడ్మిషన్ వచ్చింది. హ్యుమానిటేరిజం, అందరూ సమానంగా ఉండాలి. రేషలిజం, తర్కం ఉండాలి, దాంట్లో తర్కించాలి, మూఢంగా నమ్మకూడదు. ఇలాంటివి కూడా పొలిటికల్ లైఫ్లో ఎంటర్ అయినాయి. అలాగనే ఇప్పుడుండే చట్టాలు కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, నీకు ఉండేటువంటి చట్టాల్లో మార్పుకి ఇది కారణమైంది పొలిటికల్ లైఫ్లో. అలాగనే బ్యూరోక్రసీ, అధికారులు పరిపాలిస్తున్నది ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు లేవని కాదు, ఇది దీనికి స్ట్రెంగ్తన్ చేసింది అన్నమాట ఇక్కడికి వచ్చి. అంటే ఇంతకుముందు కంటే కొంచెం గట్టిపరిచింది అన్నమాట బ్యూరోక్రసీ, అధికారులు కానీ ఎలా పరిపాలించాలి. అలాగనే ఉండే కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగము మనం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ కావడానికి వాళ్ళు ఉండేటువంటి ఆ పరిపాలన ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించింది. మరి వచ్చినప్పుడు రిలీజియస్ లైఫ్ గురించి చూస్తే ఈ మతపరమైనటువంటి రిలీజియస్ లైఫ్ చూసినప్పుడు ఇక్కడ అప్పటి వరకు లేనటువంటి మోనోథిజం, మెటీరియలిజం అనేటువంటిది రావడం. మోనోథిజం అంటే ఏంటి? మోనో అంటే సింగిల్, కాబట్టి మోనోథిజం అంటే సింగిల్ గాడ్ని నమ్మడం. ఇస్లాం కూడా అంతే. సో ఇలాంటివి మతంలో ఇంపాక్ట్ చూపించడం మొదలుపెట్టింది. ఒకే దేవుడిని నమ్మడం అనేటువంటిది ఇక్కడ క్రిస్టియానిటీలో కూడా ఇది చూసి అప్పుడుండే రిచువల్స్ పైన, అక్కడుండే వాటి మీద కార్యక్రమం పైన ఇంపాక్ట్ చూపించింది. మరి అలాగే చూస్తే ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్ పైన క్రిస్టియానిటీ చూపించిన ఇంపాక్ట్ ఇంకే మతం చూపించాలి ఫ్రాంక్గా చెప్పాలంటే.
ఈరోజు వాడుతున్నాం. హై క్వాలిటీ స్కూల్ కానీ ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా కారణం. అయితే దీనివల్ల నష్టం కూడా జరుగుండొచ్చు. ఏం జరుగుండొచ్చు అంటే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉండేటువంటి గురుకుల సిస్టమ్ ఎగిరిపోయింది. వీళ్ళ గురుకులు ఈ మారిపోయారు చూడండి, ఇక్కడిక్కడికి చూసారా? ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఒక్కసారిగా మార్పు చేసినమ్మా. సో అప్పుడు ఉండేటువంటి దాంట్లో ఎలా ఉన్నారు గురుకుల సిస్టంలో, ఇక్కడ మారిపోయారు. మీరందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు పోయి చదువు ఉన్నారా? కాబట్టి ఇది రైట్ రాంగ్ అలా ఇంపాక్ట్ చెప్తున్నా, ప్రభావం గురించి మాట్లాడుతున్నా. ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి అది రీప్లేస్ చేసింది గురుకుల సిస్టమ్ని. అలాగనే బ్రాడ్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్ కాస్ట్ అండ్ జెండర్స్. ఆ రోజుల్లో కొన్ని కులాలకి చదువు దూరంగా ఉండేది. ఈరోజు అన్ని కులాలకి అందరికీ లింగ వివక్షత లేకుండా, మేలు ఫీమేల్ లేకుండా తేగలిగింది క్రిస్టియానిటీ. అలాగనే క్రిస్టియానిటీ ఇన్ ఇండియా ఇస్ జనరల్లీ ఇన్వాల్వ్ ఎస్టాబ్లిష్ హై క్వాలిటీ స్కూల్స్. ముఖ్యంగా క్రిస్టియానిటీ అంటే గుర్తొచ్చేది హై క్వాలిటీ స్కూల్స్, నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి స్కూల్స్ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆబ్వియస్ స్పష్టంగా చెప్పాలంటే క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఇంపాక్ట్ డస్ నాట్ ఎండ్ దేర్. అక్కడికి ఆగిపోలా. ఏం చేసినది? ప్రింటింగ్ ప్రెసెస్. అవును, నీకు చదువు చెప్పాలంటే పుస్తకాలు అవసరం లేదా? బుక్స్ అవసరం. దానికి ఏం కావాలి? ప్రింటింగ్ ప్రెస్ కావాలి. కాబట్టి ప్రింటింగ్ ప్రెస్తో మొదలైంది. అంటే ఇక్కడ మొదలైంది ఎడ్యుకేషన్తో, కానీ ఎక్కడికంటే కంటిన్యూ అవుతా వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్లు ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి డిస్సెమినేషన్ ఆఫ్ లిటరేచర్ ఆల్ కైండ్స్, అన్ని రకాల సాహిత్యం అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి హిందూయిజంలో పెద్దపాల శిక్ష ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రింట్ కావాలంటే బుక్స్ కావాలి కదా, నీకు ప్రింటింగ్ ప్రెస్ కావాలి కదా. అంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు దేనికో ఉద్దేశం పెట్టుకుని, ఆ ఉద్దేశం దేనికి వచ్చింది? ప్రింటింగ్ ప్రెస్కి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాటి మీద కూడా నీకు ఉపయోగపడ్డాయి, కానీ నష్టం తెలియదు ప్రింటింగ్ ప్రెస్ రావడం వల్ల. సో ఆ విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. అలాగనే అర్లీ ఓవర్సీస్ మిషనరీస్ వర్ రెస్పాన్సిబుల్ ఫైరింగ్ ఇంగ్లీష్ అండ్ మోడర్న్ వర్నాక్యులర్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఉండేటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కానీ, వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ స్థానిక భాషలు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు డెవలప్ అవడానికి చాలా ఉపయోగపడ్డాయి. అందుకే ఈరోజు ఆర్ఎల్ రావత్ మరి ఈయన ఏం చెప్తారంటే, తన ఒక బుక్ రాశాడు, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనేటువంటి బుక్ని ఆర్ఎల్ రావత్ గారు రాశారు. ఆయన ఏం చెప్తాడంటే, ఇండియా విల్ ఫర్ ఎవర్ బి ఇండెప్టెడ్ టు ద మిషనరీస్. ఎప్పటికి కూడా భారతదేశం రుణపడి ఉంటుందంట. ఎవరికి? ఈ మిషనరీస్కి. దేనికంటే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. ఈ టెక్స్ట్ బుక్స్ని ఉత్పత్తి చేసిన దానికి, డిక్షనరీస్ ఇచ్చిన దానికి, గ్రామర్ ఇచ్చిన దానికి, అండ్ దర్ జెలస్ పర్సూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్మెంట్. ఈ యొక్క విద్యారంగాన్ని ఒక గొప్పగా అంటే అవతల అసూచి ఇంత చేశారా అనే విధంగా అభివృద్ధి చేసేదానికి ఈ భారతదేశం ఎప్పుడు కూడా ఈ మిషనరీస్కి, ఈ క్రైస్తవ సంస్థలకి రుణపడి ఉంటాయని ఆర్ఎల్ రావత్ గారు చెప్పారు. ఆర్ఎల్ రావత్ గారు ఎవరు తెలుసు మీకు? ఇది ఆయన రాసిన బుక్, అట్లా ఉంది, మీరు చదవచ్చు మీరు అట్లా. కాబట్టి ఈరోజు మనకు ఉండేటువంటి సైనా దళాధిపతి ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకంటే ఈరోజు వచ్చింది మనం కాదనలేని మాట. సో మరి అలాంటి పరిస్థితుల్లో మనకి ఇంకా కూడా చూసినప్పుడు ఈ ఫిమేల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ విద్య చాలా వరకు దూరం అయిందమ్మ. స్త్రీలకు విద్య లేకుండా పోయింది కొంతకాలం. దాన్ని మళ్ళా విడిచి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి వైఫ్స్ ఆఫ్ అర్లీ మిషనరీస్, దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఆ రోజుట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ మిషనరీ నాయకత్వం, వాళ్ళు వాళ్ళ స్త్రీలు ఎందుకు దూరంగా ఉండాలి, వాళ్ళకి ఎందుకు ఎడ్యుకేషన్ లేకుండా ఉండాలి, మగవాళ్ళకి మాత్రమే. మనం ఇప్పుడు చూస్తుంటాం, అమ్మాయికైతే బడి చదివిస్తే వాడు చదివించరు, బడి, అబ్బాయిలకైతే కాన్వెంట్, రెండు ఒకటే. ఈ ఐడియాలజీ ఇవాళ కూడా చాలామంది చూస్తున్నాను నేను. కాబట్టి ఈ మార్పు కోసం ట్రై చేశారు. ఆ రోజుల్లో చేయడం కష్టం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా అర్లీ మిషన్ చేశారు. ఈ సింగిల్ ఉమెన్ మిషనరీస్ ఏమవుతున్నాయో, సింగిల్ అంటే వాళ్ళు భర్త లేకుండా వాళ్ళు నంగ్స్ లాగా ఉంటారో, వాళ్ళు ముఖ్యంగా స్త్రీల కోసం పాటుపడ్డారు. కాబట్టి ఆ విధంగా 19th centuryలో మనకంతా కూడా చూస్తే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి ఉందంటే ఇది నాట్ ఫర్ ఉమెన్, స్త్రీలకు లేదు, విద్య లేదు ఆ రోజుల్లో. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే మచ్ లెస్ ఫర్ దోస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్. గౌరవ్, నువ్వు స్కూల్కి వెళ్తావా, నువ్వు కాలేజీకి ఇంకేమైనా ఉందా, మన పరువు పోద్దా అనేది వాడేవాడు. కాబట్టి మచ్ లెస్ ఫర్ దోస్ ఫ్రమ్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్. గౌరవ కుటుంబాలు చదువుకోవడం పాపంలాగా తప్పులా భావించే పరిస్థితులు అప్పుడు వీళ్ళందరూ కూడా కృషి చేశారు. అలాగనే 1834లో రిపోర్టెడ్ దట్ ఓన్లీ 1% ఆఫ్ ఇండియన్ కుడ్ రీడ్, రైట్. మనం కానీ ఇక్కడ ఉండే లెక్కలు కానీ చూస్తే గెజిట్లోకి వెళ్ళేసి 1834లో ఎలా ఉందంటే కేవలము భారత స్త్రీలు 1% కూడా చదవలేరు, రాయలేరమ్మా. 1% ఏం లేదు, 99 రావు, చదవడం రాదు. ఈ రోజు చూడండి మీరు లెక్క, మీకు తెలిసిపోయింది. మీరు అందరూ వచ్చినా చదువుతున్నారంటే ఆ రోజు పరిస్థితి ఊహించుకోండి. 99 మందికి రాదని 1%కి రీడ్ అండ్ రైట్, ఇది మన దగ్గర లెక్కలు ఉన్నాయి. మరి అదేవిధంగా 1900కి వచ్చే కాడికి అక్కడికే స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ చేసి ముఖ్యమైన మేజర్ సిటీస్లో, టౌన్స్లో, విలేజెస్లో స్టార్ట్ చేశారు. త్రూ అవుట్ అండ్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్త్రీలకి పురుషులకు సమానంగా స్టార్ట్ చేశారు. అంటే ఒక రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అలాగనే లివ్ అండ్ వర్క్ అమాంగ్ బోత్ ద ట్రైబల్ గ్రూప్స్ అండ్ దళిత్స్. వీళ్ళు వెళ్ళారు మిషనరీస్, దళితుల పేరుతో వీళ్ళని దూరంగా పెడేస్తున్నారు.
చూసాం మనం, కుల వ్యవస్థ చదివినాం మనం, గుర్తుంది కదా మీకు చాప్టర్ క్యాస్టిజం చదువున్నాం 3.2. మరి ఆ కుల వ్యవస్థలో ఉండేటువంటి దాంట్లో దళితుల పేరుతో వీళ్ళు దూరంగా ఉంచేవాళ్ళు ఊరిని, వీళ్ళు వాళ్ళతో వెళ్ళారు. అలాగనే మనకి వెళ్ళిన తర్వాత ఈ ట్రైబల్ గ్రూప్స్ గిరిజనుల పేరుతో ఎక్కడ దూరంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ నష్టపోతున్నారు యాక్చువల్గా. వాళ్ళ కోసం ఈ క్రైస్తవ సంస్థల ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, చాలామంది కన్వర్షన్ ఏదైనా కావచ్చు, వీళ్ళు వెళ్ళి వర్క్ చేశారు. కాబట్టి అన్టచబుల్ క్యాస్ట్ అనే పేరుతో ఎవరైతే వాళ్ళు ఆ రోజు ఈ ఆర్థోడాక్స్ హిందూ సోషల్ స్ట్రక్చర్లో ఎక్స్క్లూడ్ అయ్యి దూరంగా ఉన్నారో వాళ్ళకి విద్యను అందించారు. అలాగనే మనకి ట్రైబల్ అనే పేరుతో ఎవరైతే మార్జినైజ్ గారో వాళ్ళకి అందించారు. ఈ విధంగా వీళ్ళు అది చేయడం కాకుండా ఈ మిషనరీస్ అనేవాళ్ళు ఈ స్కూల్స్ని క్రియేట్ చేసి మెనీ లాంగ్వేజెస్, చాలా భాషలకి రిటర్న్ లాంగ్వేజ్ లేదు ఆ రోజుట్లో, ముఖ్యంగా ట్రైబల్స్ మాట్లాడే వాడికి వీటికి భాషను కనిపెట్టాడు. దేనికి చెప్పారు చెప్పండి? వాళ్ళకి అర్థం కావడం కోసంగా, వాళ్ళకి బైబిల్ అర్థం కావడం కోసంగా ఈ ప్రింట్ చేయడం మొదలుపెట్టారు అనేక భాషల్లో. కానీ ఏ భాష అభివృద్ధి చెందేదా లేదా? వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆ రాసినటువంటి బుక్స్ వేరే భాషలో ముద్రించడం వల్ల ఆ లాంగ్వేజ్ అభివృద్ధి చెందినాయి. భాషను కనిపెట్టాల్సి వచ్చింది కొన్ని గిరిజన భాషలకి, ఆ విధంగా తయారైంది. అందుకే మనం చూస్తే ఈ పీపుల్ ఫ్రమ్ దీస్ గ్రూప్స్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ ఇన్ గ్రేట్ నంబర్స్. ఎక్కువ సంఖ్యలో వీళ్ళు మారిపోవడానికి, మతం మారిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఎవరైతే దళితులు అనే పేరుతో దూరం చేశారో, అన్టచబుల్ అనే పేరుతో ఊరి దూరంగా పెట్టారో, మనం దూరంగా పెట్టి మేము ఎందుకు కాకూడదు అని ఒక దాంతో భావన వచ్చి వాళ్ళందరూ కూడా మారడం జరిగింది. అందువల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే నార్త్ ఈస్ట్లో ఇన్ ద మాస్ మూవ్మెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, నార్త్ ఈస్ట్, అస్సాం కానీ చూస్తుంటాం, మణిపూర్ కానీ, మేఘాలయలో మొన్న కూడా క్వశ్చన్స్ 2025లో ఆంథ్రోపాలజీ పేపర్ 2లో అక్కడ ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్కి క్రిస్టియానిటీ గురించి అడిగాడు క్వశ్చన్. అంటే ఓవరాల్ ఐడియా ఇంత చదువుకుంటే తప్ప మీరు ఎగ్జామ్ రాయలేరు, రాసేది బ్రీఫ్గా రాస్తారు, కానీ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తేనే రాయగలుగుతారు. కాబట్టి అంత లోతుగా నేను చెప్తున్నాను. మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు లాంగ్వేజ్ పైన, ఎడ్యుకేషన్ పైన చూసినప్పుడు అన్ని రకాల మతాల వాళ్ళు దీంట్లో చేరొచ్చు. మీకు ప్రఖ్యాతి అయిన వాటిలో చూస్తే ఇండియా టుడే అనేది తెలుసమ్మా, మీకు అందరికీ తెలుసు కదా, ఇండియా టుడే తెలుసు కదా అందరికీ. ఇండియా టుడే 1997లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనకు టాప్ 10 కాలేజ్ భారతదేశంలో ఉంటే ఇవమ్మా. ఇండియాలో ఉండేటువంటి టాప్ 10 కాలేజ్ ఏంటంటే సెయింట్ స్టీఫెన్స్ న్యూఢిల్లీ, సెయింట్ జేవియర్స్ ముంబై, సెయింట్ జేవియర్ కోల్కతా, లయోలా కాలేజ్ మెడ్రాస్, స్టెల్లా మ్యారేజ్ కాలేజ్ ఉమెన్ మెడ్రాస్. అంటే ఏమని అర్థము? ఇవన్నీ ఎవరు నడుపుతున్నారు? మిషనరీస్. టాప్ 10 కాలేజ్ అంటే ఇండియాలో, ఇంత పెద్ద ఇండియాలో ఇవే వచ్చాయి. ఇది ఇండియా టుడే ఇచ్చినటువంటి రిపోర్టు. అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఉందంటారా ఎడ్యుకేషన్ పై, లేదంటారా? టాప్ 10 కాలేజ్ అమ్మా, అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ అర్థమేంటది మీకు. అలాగనే మనం చూస్తే ఇంకా తక్కువేం కాదు. ఇది కూడా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుంటారు, ఇసబెల్లా, అలాగనే తోర్బాన్ కాలేజ్ ఫర్ ఉమెన్ లక్నో చదువుంటారు. అలాగనే మనకుండే పాలయం కోటలో సారా టికర్ కాలేజ్, మౌంట్ క్యారమ్ ఉమెన్స్ కాలేజ్ బెంగళూరు. ఇవన్నీ కూడా చెప్పాలంటే మనకు ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నాయంటే క్రిస్టియన్స్ కదా నడుస్తున్నాయి. అంటే ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మనం ఒక్క దాంతో చెప్పాలంటే ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ యొక్క ఇంపాక్ట్ ఎలా కొలుస్తామంటే ఏమి చేయక్కర్లేదు, నువ్వు ఒక్క విషయం గమనించుకో. మాసెస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్ కమ్యూనిటీస్, అన్ని మతాలు చెందినటువంటి వ్యక్తులు అంతా ఏం చేస్తారంటే సోషల్ క్లాస్, అన్ని సామాజికమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు ఈ చిల్డ్రన్ ఎక్కడ చేరుస్తున్నారు? క్రిస్టియన్ స్కూల్లో చేరుస్తారు. ఇంకేం చెప్పకండి, ఒక్క మాట చెప్పండి. ఇంత చెప్పారు సార్ మీరు, ఒక్క మాటతో ఈ క్రిస్టియానిటీ యొక్క ప్రభావాన్ని మీరు ఎట్లా అంచనా వేయాలి సార్? చాప్టర్ ఏమో క్రిస్టియానిటీ అంటే ఏం చేయక్కర్లేదు, మీరు ఇన్ని వదిలేసండి. ఇండియాలో ఉండే అన్ని మతాలు, ఆల్ రిలీజియన్స్, ఇండియాలో ఉండేటువంటి ఆల్ సోషల్ సెక్షన్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? క్రిస్టియన్ స్కూల్స్. ఇచ్చారు, ఇంకేం అర్థమైంది. అంతే లాస్ట్లో కంక్లూడ్ చేశారు. కాబట్టి ద రష్ బిగాన్స్ లోయర్ కిండర్, ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎల్కేజీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా పోయిందంటే యూనివర్సిటీ కాలేజ్ దాకా. ఎక్కడైనా సరే క్రిస్టియన్ స్కూలు, క్రిస్టియన్ కాలేజ్ అంటే అక్కడ బాగుంటుంది. ఈరోజు మనం ఎంత డొనేషన్ కట్టి సీటు కోసం వెంపర్లాడు తిరుగుతున్నామంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, యాక్సెప్ట్ చేయాలి దాన్ని మనం. లేకపోతే ఎందుకు పరిగెడతారు మీరు డబ్బులు కట్టి? ఎందుకు పరిగెడుతున్నారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది మాత్రమే పరిగెత్తారు. సో కాబట్టి అయితే ఇక్కడ మనం హిందూ, ముస్లిం, సిక్ ఎవరైనా ఆ స్కూల్లో పోతే బైబిల్ చదవాల్సిందే కంపల్సరీగా. అయినా కూడా వెళ్తున్నారు, మతం ప్రచారమే కావచ్చు. అవును, బైబిల్ చదువుతా వేరే మతం చెప్తుంటే నువ్వు పక్క మత మార్పు నుంచి గోల్ పెడుతూ నువ్వెందుకు నీ బిడ్డలు చేరుస్తున్నావు? దీని ప్రశ్న అర్థమైంది ఇప్పుడు మీకు? నిజమే, అక్కడ బైబిల్ చదువు పెట్టినాడు కండిషనల్, మతవ్యాప్తి కోసమే కావచ్చు. మరి మీ పిల్లలు ఏ మతంలో ఉండే మీరు ఎందుకు పంపిస్తారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దీన్ని అగ్రీ అవ్వండి, అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తే లిటరేచర్ చూస్తే వాళ్ళు ఈ లాంగ్వేజెస్ పైన
చూపించినటువంటి దాంట్లో ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ లాంగ్వేజెస్ కానీ లిటరేచర్ కానీ జర్నలిజం కూడా ప్రభావం చూపించారమ్మా. ఉదాహరణకి కాన్స్టాంజియో బెషియన్ అతను ఈ తమిళ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఈ మనకు తెలుగులో ఎలా ఉన్నాయో ఇంగ్లీష్ ఎలా ఉన్నాయో తమిళ్లో ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి, దాన్ని మోర్ సూటబుల్ ఫర్ ద ప్రింటింగ్ ప్రెస్. ఆ రోజుల్లో ప్రింట్ చేద్దాం సరిగ్గా లేవయి, వాటన్నిటి ఆల్ఫాబెటిక్గా పెట్టాడు. అంటే ఒక లాంగ్వేజ్కి ఈరోజు తమిళ్కి కూడా అతను కృషి చేశాడు. ఎవరంటే కాన్స్టాంజియో బెషియన్. ఇది చూడండి తమిళ్, ఇది ఆల్ఫాబెట్ సెట్ కాదు, అప్పుడు గందరగోళంగా ఉండేటివి. దీని ఒక ఆర్డర్లో పెట్టి ప్రింటింగ్ చేయడానికి వీలుగా పెట్టాడమ్మా. ఏం పేరు కాన్స్టాంజియో బెషి. చెప్పండి, కాన్స్టాంజియో బెషి. అలాగనే చూస్తే అతను 4 తమిళ్ డిక్షనరీ పెట్టాడు. ఒక పదం తీసుకుంటే దాంట్లో ఏముంటాయంటే వర్డ్స్ ఉంటాయి, సినానిమ్ సమానార్థాలు ఉంటాయి, దాని క్లాసెస్ ఉంటాయి, రైమ్స్ ఉంటాయి. ఇలాంటి ఇంట్రొడ్యూస్ చేశాడు కాన్స్టాంజియో బెషి. అంటే వీళ్ళు అతను క్రిస్టియన్, అతను కాన్స్టాంజియో బెషి, కానీ తమిళ లాంగ్వేజ్కి ఉపయోగపడ్డాడు. మీరు ఇంగ్లీష్ ఒకటే అనుకుంటున్నారు, మీకు తెలియక ఇంత లోతుగా పోక ఇప్పుడు అర్థమైంది మీకు. అన్ని భాషలు కూడా వాళ్ళు ఉపయోగపడ్డారు. సో అలాగే వీళ్ళు చేసినటువంటి కూడా మీకు ఈ కంపారిటివ్ గ్రాంథ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్, ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్ ఉంటే దానికి దీనికి ఉండేటువంటిది అనే పేరుతో బుక్ రాశాడు బిషప్ రాబర్ట్ కార్డ్వెల్స్. అలాగనే మనకు ఈ వేదనాయకం పిళ్ళయ్య కానీ హెచ్ఏ క్రిస్టియన్ పిళ్ళయ్య వీళ్ళిద్దరు, వీళ్ళు ఏం చేశారంటే క్రిస్టియన్ రైటర్స్ హూ ప్రొడ్యూస్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ తమిళ్ నావల్స్. తమిళంలో మొట్టమొదటిగా నవలలు రాసిన వ్యక్తులు అంటే వీళ్ళిద్దరమ్మ. ఈ పిళ్ళయ్య కనిపిస్తే మీరు తమిళ అనుకుంటారు, ఇద్దరు తమిళ వస్తువులే, బట్ వాళ్ళిద్దరు క్రిస్టియన్స్. వినయనాయకం పిళ్ళై, హెన్రీ ఆల్ఫ్రెడ్ కృష్ణ పిళ్ళై. పిళ్ళై అంటే తమిళ వ్యక్తులే, బట్ దే వర్ నాట్ హిందూ పీపుల్. దే హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ, దే వర్ టేకెన్ క్రిస్టియానిటీ. సో ఫస్ట్ నావల్ తమిళ రాసిందంటే వీళ్ళిద్దరమ్మ, వేదనాయకన్ పిళ్ళై, హెన్రీ ఆల్ఫ్రెడ్ కృష్ణ పిళ్ళై, హెచ్ఏ కృష్ణ పిళ్ళై అంటారు. సో ఈ విధంగా మనకి ఎంత చెరగని ముద్రేస్తారు చూసాము. మరి దాని తర్వాత వచ్చే కాడికి మనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఏం చెప్తున్నా అంటే జవహర్లాల్ నెహ్రూ ఈ క్రిస్టియానిటీ గురించి చెప్తూ డిస్కవరీ ఆఫ్ ఇండియా చదువుంటారు మా బుక్, మీరు విన్నారు పేరు ఏంటిది? డిస్కవరీ ఆఫ్ ఇండియా. దిస్ బుక్ వాజ్ రిటన్ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ద దెన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన రాసిన బుక్లో ఏం చెప్తాడంటే నిజంగా వీటి గురించి మాట్లాడుతూ అతను అక్లైన్ చేస్తాడు. ఆ రోజు ఉండే మిషనరీస్ అనేటువంటివి క్రైస్తవ సంస్థలు అనేటువంటి ముఖ్యంగా బాప్టిస్ట్ ఆఫ్ సెరాంపూర్ గురించి తెలియబోతే మీరు ఏం అర్థం కానట్టు మీకు. ఈ సెరాంపూర్లో ఉండేటువంటి క్రైస్తవ సంస్థలు అనేటువంటివి అది షిఫ్ట్ ఫ్రమ్ ద డామినెంట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ బోత్ సాంస్క్రిట్ అండ్ పర్షియన్. అప్పటి వరకు ఏముందంటే సాంస్క్రిట్ పర్షియన్ లాంగ్వేజ్ పట్టుంది, ప్రభావం అయ్యే ఉన్నాయి. సామాన్య జనానికి అర్థమవుతాయి, పర్షియన్ రాదు మొఘలాయలు పరిపాలించలేదు, ఇస్లామిక్ పరిపాలనలో. దాని ముందు ఎవరుంది? హిందూ మతంలో సాంస్క్రిట్ ఉంది. సాంస్క్రిట్ నీకు వచ్చా? నీకు 19 వచ్చినా చదవలేదు, ఆ బుక్కే రాస్తావు, సాంస్క్రిట్ 19 అంటావు. ఆయన పర్షియన్ చదువుతా అంటాడు, కొలరాడు. కాబట్టి ఈ ప్రభావం ఎవరికి అర్థం కాకుండా పోతున్నాయి. కాబట్టి దాంట్లో నుంచి షిఫ్ట్ కావడానికి ఈ క్రైస్తవ మత సంస్థల ఉద్దేశం ఏదైనా ఇవి చేసిన కృషిని మర్చిపోలేమని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుండే ప్రధానమంత్రి తను రాసినటువంటి మొత్తం చరిత్ర రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో, మనం ప్రాచీన దీనికంటే ఏన్షియంట్ హిస్టరీ కాడి నుంచి దాంట్లో చెప్తాడు ఆయన. కాబట్టి ద ప్రింటింగ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ విత్ ద మిషనరీస్, వాళ్ళు బుక్స్ రాశారు, అలాగే న్యూస్ పేపర్ రాశారు. ఇవి చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటుగా బ్రోక్ ద హోల్డ్ ఆఫ్ ద క్లాసిక్స్. క్లాసిక్ అంటే సాంప్రదాయ భాష అనేటువంటి సంస్కృతం కానీ పర్షియన్ కానీ వాటి బ్రేక్ అయిపోయినాయని చెప్తాడు. అందుకోసం చెప్తాడంటే అలౌడ్ రీజనల్ లాంగ్వేజెస్ టు ఎమర్జెంట్ బ్లూజమ్, స్థానిక భాషలు అనేది అభివృద్ధి చెందాయి. ఎప్పుడైతే నీకు క్లాసిక్ లాంగ్వేజ్లు సాంప్రదాయ భాషలు పట్టుందో అక్కడి నుంచి విడిపోతే ఖచ్చితంగా నీకు అక్కడ స్థానిక భాషలు అభివృద్ధి చెందడానికి వికసించడానికి అవకాశం దొరికిందని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏ బుక్ రాశాడమ్మా? డిస్కవరీ ఆఫ్ ఇండియాలో మొత్తం రాసినటువంటి చరిత్ర దాంట్లో రాశాడు. సో కాబట్టి ఈ రోజు ఉండేటువంటి వాళ్ళకి డిజైర్, కోరిక ఏంటంటే ట్రాన్స్లేట్ ద బైబిల్ ఇంటూ ఎవ్రీ పాసిబుల్ లాంగ్వేజెస్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు తమాషా క్రిస్టియన్స్కి వీలైనంత ప్రతి లాంగ్వేజ్లోకి రాసేయాలి బైబిల్ని, అందరూ చదివేయాలి. అంటే మత వ్యాప్తి కాదనలా, జీల్ కోరికేంది ఈ బైబిల్ని విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఇంగ్లీష్ అయితే నీకు ఇంగ్లీష్ రాదు కదా, ఎలా చేయాలి? నీ భాషలో చేస్తే, నీ తెలుగులో, నీ తమిళ్లో, ఇంకో దాంట్లో రాస్తే. కాబట్టి కోరిక ఏదైనా కావచ్చు, అదేమైపోయింది ఆటోమేటిక్గా రిజల్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్. కాబట్టి నీకు ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇది దేనికి దారితీస్తుందంటే ఇంగ్లీష్ ఒకటే కాదు కదా, స్థానిక భాషలో ప్రింట్ చేస్తారు బైబిల్ని. ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్గా భాషలు అభివృద్ధి చెందుతాయి కదా. ఆ విధంగా చివరికి ట్రైబల్ లాంగ్వేజ్ కూడా అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు, భాష నిలబెట్టారన్నమాట. కాబట్టి ఉద్దేశమైనా ఉపయోగపడ్డారు. సో అందువల్లే మనం అన్ని సందర్భాల్లో ఈ క్రిస్టియన్ మిషన్ వరకు మనం పొగడలేం. అదే రాస్తాడు, అడ్మైరబుల్ ఆర్ ప్రైజ్ వర్తి. అన్ని సందర్భం నాట్ ఆల్వేస్ బీన్ అంటాడు ప్రైమ్ మినిస్టర్ కూడా అంగీకరించాల. అన్ని సందర్భాల్లో క్రిస్టియన్ సంస్థలు చేసినటువంటి మనం పొగడలేకపోవచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కలెక్షన్ ఆఫ్ ఫోక్లోర్,
ఈ గిరిజనుల్లోకి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో రావడం వాళ్ళ యొక్క దాని సాంప్రదాయాన్ని స్టడీ చేశారు. అది మర్చిపోలేం. ఆషామాషి కాదు, గిరిజనుల్లోకి వెళ్ళి నువ్వు కలిసి కలెక్ట్ చేయడం అంటే తెలియకుండా ఇప్పుడు ఆంథ్రోపాలజీ చెప్తున్నానో ఇది కలెక్ట్ చేశారు. కాబట్టి అన్డౌట్లీ గ్రేట్ సర్వీస్ టు ఇండియా, ఇది భారతదేశానికి గొప్ప సర్వీస్ చేసిందని రాశారు. రాసిన దాంట్లో అంతే కదా. ఒక గిరిజన దగ్గరికి వెళ్ళావు, ఏం మాట్లాడగలుగుతావు? వాళ్ళ సంస్కృతి ఎలా స్టడీ చేస్తే వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు తెలియకుండా ఉద్దేశం ఏదైనా కావచ్చు, నీకు బైబిల్ వ్యాప్తి క్రైస్తవ మతం కోసం వెళ్ళి ఉండొచ్చు, తెలియకుండానే వీళ్ళు సర్వీస్ చేశారని మనకు డిస్కస్ రాస్తాడు. సో మరి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తే బ్రిటిష్ స్టైల్లో అర్బన్ ప్లానింగ్ కనబడుతుంది మనకి. చర్చెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, పోర్ట్స్ ఆఖరి సముద్రం కాడ ఉండేటువంటి కావచ్చు, కలెక్టరేట్స్ చూడండి, ఎక్కడైనా కలెక్టరేట్ ఎట్లుంటాయి సాంప్రదాయంగా చూశారు కదా. మీరు నెల్లూరు జిల్లా కలెక్టర్ కానీ ఎక్కడ చూడండి, అన్నీ ఎక్కడ ఉండే బ్రిటిష్ మోడల్నే రెడ్ బ్రికేస్ ఒకలాంటి స్ట్రక్చర్ ఉంటాయి. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ బ్రిటిష్ స్టైల్లో అర్బన్ ప్లానింగ్ ప్రవేశపెట్టారు. అలాగే మోడర్న్ ఇండియన్ సిటీస్ ఇవాళ ఉండే ఆధునికమైన పట్టణాలన్నీ కూడా ఆ ప్రకారంగా నిర్మించబడ్డాయి. ఇక్కడ మీకు ఊరికే ఒక ఇన్స్పిరేషన్ కోసము కొన్ని ఇచ్చాను. ఇవన్నీ కూడా మనకు చూస్తున్నాం. ఈ చర్చెస్ కావచ్చు, ఇప్పుడు ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కావచ్చు, ఇక్కడ పోర్ట్స్ కావచ్చు, ఇక్కడ ఇవన్నీ కూడా ఈరోజు ఆధునికంగా కట్టడం జరిగింది. మరి మనం చూసినప్పుడు మరి ఈరోజు భారతదేశంలో ఈ యొక్క క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉంది చూస్తే, అకార్డింగ్ 2011 సెన్సస్ చూస్తే మనకు ఎంత చెప్పానమ్మా, 2.78 ఉంది. స్టార్టింగ్ చెప్పాను నేను. క్రిస్టియన్ పాపులేషన్ అంతా ఇది మనకుండే లెక్కలు. అంటే 2.3% ఉన్నారు, 2.78 కోట్ల జనాభా ఉన్నారు. ఇది భారతదేశంలో క్రిస్టియన్ల యొక్క పరిస్థితి, ఈ రోజున పరిస్థితి. కానీ ఈరోజు కొంతమంది క్రైస్తవ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, లేదేదరా బాబు 5 కోట్ల మంది ఉన్నాము, ఎవరు చెప్పాను తక్కువ, 2.78 కాదు, మేము 5 crores ఉన్నాము, అలాగే మీరు 2.3% చెప్తున్నాము, మేము 5% ఉన్నారు. ఈ లెక్కలు ఏదైనా కావచ్చు, అందులో వాట్ ఎవర్ ద కరెక్ట్ ఫిగర్, ఈ లెక్కలు ఏదైనా కావచ్చు, ద నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇది అంగీకరించాలి. అర్థమైనా ఇప్పుడు పాయింట్ మీ లాస్ట్లో కంక్లూడ్ చేస్తున్నా. మనము గణాంకాల ప్రకారం సెన్సస్ ప్రకారంగా మనకు ఉండే ప్రకారంగా 2.78 crores ఉన్నారు. ఎగ్జిక్యూటివ్స్ ఒప్పుకోరు, క్రైస్తవ మతస్థులు ఒప్పుకోకుండా వాళ్ళు ఏమంటే లేదు మేము 5 crores మేము ఉన్నా ఉంటారు. మన 2.3% ఉంది 2011 ప్రకారంగా, వీళ్ళు ఒప్పుకోవడంలో మేము ఉండేటువంటిది మేము 5% ఉన్నారు. నీ లెక్కలు ఏదైనా కావచ్చు, బీక వద్దు, కానీ ఒక్క విషయం అందరూ అంగీకరించడం, క్రైస్తవులు ఈరోజు హ్యాపీగా వాళ్ళు గ్రో అవుతున్నారు. అంటే ఇండియన్ సొసైటీలో ప్రభావం ఉంది, వీళ్ళ ప్రభావం ఉంది, సొసైటీలో మమేకం అయిపోయారు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, ఒక ఢిల్లీలో తీసుకుంటే ఈరోజు 600 చర్చెస్ ఉన్నాయమ్మా. ఢిల్లీలో 600 చర్చిలు ఉన్నాయి. ఈరోజు నీకు వాళ్ళు ఏం చేస్తారు, అన్ని లాంగ్వేజ్లో కూడా నీకు సర్వీస్ అందిస్తున్నారు. నువ్వు ఏ భాష వాళ్ళకి అక్కడ చర్చ్ ఉన్నాయి. అలాగనే బెంగళూరుకి వెళ్తే ఇంకొక రకం మెట్రోపాలిస్లో అక్కడ మనం చూస్తే 970 చర్చిలు ఉన్నాయి. అక్కడ 970 చర్చెస్ ఉన్నాయి. ఇక్కడేమో 600, ఇక్కడ 970 వచ్చాయి. ఇంక వాటిలో చెప్పాలంటే 12 వచ్చి మీకు బాగా థియలాజికల్గా ప్రకాశం అడిగితే ఇక్కడ 4 వచ్చి నీకు డాక్టరల్ డిగ్రీలు ఇస్తున్నాయి. మరి చెన్నైకి వస్తే ఇంకో మెట్రోపాలిస్ 10% ఆఫ్ ద పాపులేషన్ క్రిస్టియన్స్ అమ్మ. 2000 చర్చలు ఉన్నాయి. అంటే మీకు ఏమర్థం అంటే ఇంకా కొన్ని సందర్భాల్లో 60 మంది 100 మంది కలుసుకొని వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా ప్రార్థన చేస్తారు. సో ఈ విధంగా చెప్పాలంటే ఈరోజు క్రిస్టియానిటీ ఇస్ దస్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ అర్బన్ పాపులేషన్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద రూరల్ అండ్ ట్రైబల్ పాపులేషన్ వస్తారు మీరు. కాబట్టి ఈ విధంగా ఈ క్రిస్టియానిటీ అనేటువంటిది అది ఈ పట్టణ జనాభా కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ట్రైబల్ ప్రభావం కావచ్చు, అన్నిటిపైన ప్రభావం చూపిస్తుంది. ఇవి చర్చెస్, ఢిల్లీలో చర్చిలు, బెంగళూరు చర్చ్, చెన్నైలో చర్చ్. మరి ఈరోజు చూస్తే మరి ఈ సవాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు ఉన్నాయి. ప్రతి మతానికి సవాళ్ళు ఉంటాయి. ఏం సవాళ్ళు అంటే ఈరోజు దానికి ఉండేటువంటి ఈ చెప్తున్నా. నెంబర్ 1 రెసిస్టెంట్ టు చేంజ్, మార్పుకి అంగీకరించడంలా. మిషనరీస్ వర్క్ ఆఫ్ ఆన్ ఎన్కౌంటర్డ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన ఎదురవుతుంది. ఎక్కడి నుంచి అంటే ట్రెడిషనల్, రిలీజియస్ అండ్ కల్చరల్ గ్రూప్స్, స్థానికంగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి మతమైనటువంటి ఏ మతాలైనా కావచ్చు, హిందూ మతం ఏదైనా, కల్చరల్ గ్రూప్స్ ఈ వాటి కాడి నుంచి అది ఎంతను సర్వీస్ చేస్తామన్నా ఈరోజు దానికి ప్రతిఘటన ఎదురవుతూ ఉంది. ఏమంటారంటే కన్వర్షన్స్ బ్రోకప్ ఫ్యామిలీస్ అండ్ డెస్ట్రాయిడ్ ద నేటివ్ ప్రాక్టీస్. ఎందుకు ఎదురిస్తున్నారంటే మీ మత మార్పిడి అనేది, ఈ కన్వర్షన్ అనేది ఏం అవుతున్నాయంటే ఇది ఫ్యామిలీస్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఒకే కుటుంబంలో నువ్వు ఒక క్రైస్తవు తీసుకుంటే నేను హిందూ మతం ఉన్నాను, నువ్వు తీసుకుంటే నేను టైప్లో ఇస్లాం కూడా, ఈ టైప్లో ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంది. అలాగనే మాకుండే నేటివ్ ప్రాక్టీస్, స్థానికంగా ఉండే ఆచారాలని దెబ్బతీస్తుందని వీళ్ళు మార్పిడికి ఇష్టపడడం. ఇది ఎదుర్కొనేటువంటి సమస్య. 2 వచ్చి అక్యుజేషన్స్ ఆఫ్ ప్రోసలైజేషన్, అంటే ఆరోపణలు అన్నమాట, ఆధారం లేకుండా. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది క్రాస్డ్ ద లిమిట్స్ వెన్ దే యూజ్ ద ఇండ్యూస్మెంట్స్, బ్రైబింగ్, నీ లంచాలు ఇస్తూ, ఈవెన్ కోయర్షన్ బెదిరిస్తూ ఈ కన్వర్షన్కి మారిపోతున్నారు అని దీనిపైన ఒక అక్యుజేషన్స్, ఒక ఆరోపణలాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లెట్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ యాంటీ కన్వర్షన్ లాస్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ స్టేట్స్.
అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఈరోజు నీకేముందంటే ఇంట్రడక్షన్ ఆఫ్ యాంటీ కన్వర్షన్ అంటే మత మార్పిడి నిరోధక చట్టాలు ఈరోజు దేశంలోకి ఎందుకు వచ్చాయంటే ఇలాంటి ఆరోపణ వల్ల. అంటే వీళ్ళు బలవంతం చేస్తూ మార్పిస్తున్నారు, అదేవిధంగా లంచాలు ఇస్తూ బ్రైవింగ్ చేస్తున్నారు, ఆకర్షిస్తున్నారు పేదవాళ్ళని అనే ఆరోపణ వల్ల మత మార్పిడి చట్టాలు అనేక రాష్ట్రాలు రావడానికి ఇది సెకండ్ ఛాలెంజ్. థర్డ్ వన్ వచ్చి మార్జినలైజేషన్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్. ఈ రోజు మనం చూస్తే ఇండియన్ క్రిస్టియన్స్ వేరమ్మా అనేక చెప్పాను, ఇంతకుముందు ఇస్లామిక్లో కూడా చెప్పాను నేను. ఇండియన్ క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండేవాళ్ళు క్రైస్తవ మధ్యస్థులు ఇండియన్ క్రిస్టియన్స్ అవుతారు. వీళ్ళు ఫారినర్స్ కాదు. వీళ్ళు ఈ ఇండియన్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు కమ్యూనల్ వైలెన్స్కి గురవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి దానికి గురవుతున్నారు. అదే మనకి ఇచ్చినటువంటి మనం ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తున్నాం. అలాగనే సోషల్ స్టిగ్మా అంటే ఒక రకమైనటువంటి ముద్రేశ్వరుల పైన సిస్టమిక్ డిస్క్రిమినేషన్ వివక్షతకు గురవుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఈ మత మార్పిడి చేసిన క్రిస్టియన్లు అవుతున్నారు. ముఖ్యంగా దళిత బ్యాక్గ్రౌండ్ ఈ దళితుల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా మార్జినల్ ఇన్ బోత్ రిలీజియస్ అండ్ సోషల్ హైరార్కీ. ఏ ఉద్దేశంతో క్రిస్టియానిటీ తీసుకున్నా ఆ రిలీజియస్గా ఉండేటువంటి దాంట్లో కావచ్చు, అలాగనే సామాజికమైనటువంటి వంతరాలు కానీ పాపం వాళ్ళకి మార్పు రారున్నా అంటే వీళ్ళని వేరే కానీ వివక్షకు గురవుతున్నారే కానీ వీళ్ళు కష్టపడి ఇక్కడ డిస్క్రిమినేషన్ ఈ క్యాస్ట్ని తట్టుకోలేక హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి వెళ్ళారు. కానీ ఇవాళ కూడా మనం గమనిస్తే ఆ వివక్షత గురించి ఇది మనం ఆలోచించాల్సిన విషయము. దీన్ని ఏం చేయాలి మనం వే ఫార్వర్డ్ కింద చూడాలి. ఇక్కడ మరి కంక్లూడ్ చేయాలంటే మనం బుద్ధిజం ఏం చెప్పిందంటే ఈ దేశంలో పీస్ ఈక్వాలిటీ చెప్పింది, శాంతిని ప్రబోధించింది, సమానత ప్రబోధించింది. మరి జైనిజం ఏం చెప్పింది? స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్ అహింసా సిద్ధాంతం చెప్పింది. ఇస్లాం ఏం చెప్పింది? కల్చరల్ సింథసిస్ అన్ని సంస్కృతులు కలిసిపోయేసి మిళితమవుతుంది చెప్పింది. క్రిస్టియానిటీ ఏం చెప్పింది? మోడర్నైజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ యొక్క విద్యని మనము ఆధునీకరిస్తాం, అదేవిధంగా పాలిటిక్స్ చేసింది. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ లెఫ్ట్ ఎ డీప్ మార్క్ ఆన్ ఇండియన్ సొసైటీ. మనంతా ఒకటే భారతీయులం. మన ప్రతి మతం ఏం చెప్తుందంటే డీప్ మార్క్ ఆన్ ఇండియన్ సొసైటీ. ఈ భారతీయ సమాజం పైన ప్రతి మతము చెరగని మంచి ముద్ర వేసింది, చెడుని పక్కన పెట్టి అందరం కూడా ఇలా కలిసి మనంతా కూడా సౌభ్రాతృత్వంతో ఉండాలనేదే కాన్సెప్ట్. మరి ఈరోజు 3.4 కింద రిలీజియస్ ఇంపాక్ట్ కింద అన్ని మతాలు కూలంకషం చర్చించాం. డిస్క్లైమర్ చెప్తున్నాను, అన్ని మతాలు సమానమే. కొన్ని పొరపాటు చరిత్ర జరిగిందని మనం విమర్శించుకోవడం కాదు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో అన్నీ కలిసి ఉండాలదే ఇది మనకు ఆ ఉద్దేశము. యూపీఎస్సీ సిలబస్ పెట్టడం కానీ వుడ్ బి బ్యూరోక్రాట్స్గా మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకొని భారతీయులుగా అందరం కలిసిమెలిసి యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.